Okay. స్క్రీన్ షేర్ అవుతుందా? Yes, yes, ma'am. Evolution. Starting evolution today. So it's important chapter. ఇది కూడా 2 days పడుతుంది మీకు చాప్టర్ ఈరోజు అండ్ సాటర్డే ఉంది కదా బయాలజీ క్లాస్ ఇంకా Yes, ma'am. సాటర్డే పడుతుంది 2 డేస్కి ఇది కంప్లీట్ అయిపోతుంది. Okay, ma'am. 1 second. రాదట్నా సుమయ్య ఇంకా క్లాస్కి స్టార్ట్ చేద్దామా? Yes, ma'am. Start చేద్దాం రాదంట మ్యామ్ ఈరోజు. ఓకే నో ప్రాబ్లం. సో ఈరోజు ఎవల్యూషన్ స్టార్ట్ చేస్తున్నాం మనం. ఎవల్యూషన్. సో దీని నుండి మీకు 3 to 4 క్వశ్చన్స్ రావచ్చు. ఇంపార్టెంట్ చాప్టర్ ఇది. సో స్కిప్ చేయొద్దు, లైన్ టు లైన్ ఖచ్చితంగా చదువుకోవాలి ఇది. సో ఎవల్యూషన్ అంటే జనరల్ డెఫినేషన్ ఏంటి? నార్మల్గా ఎవల్యూషన్ అనే టర్మ్స్ అనేవి అన్నిట్లలో మనం యూజ్ చేస్తూనే ఉంటాం. అంటే ఫర్దర్గా ఎవాల్వ్ అవుతుంది అని అంటే పాస్ట్ ఇయర్కి ప్రజెంట్ ఇయర్కి ఉన్న చేంజెస్ ఏదైతే ఉంటుందో ఆ చేంజ్ ఆ పాస్ట్ ఇయర్ నుండి ప్రజెంట్ డే వరకు ఎట్లా ఎవాల్వ్ అవుతూ వచ్చామనేది అది ఎవల్యూషన్ అన్నమాట. ఎట్లా చేంజెస్ జరిగినాయి అనేది. ఓకేనా? ఇప్పుడు మనదే తీసుకోండి. మనిషి యొక్క స్వభావం అనేది కోతి నుండి వచ్చింది అని అంటారు. అంటే మనిషి పుట్టుక అనేది మూల కారణం లైక్ కోతి అని పెద్దవాళ్ళు అంటూ ఉంటే వింటామన్నమాట. అంటే ఎందుకు అని అంటే ఎవల్యూషన్ అక్కడ ముందు మనము కోతుల జాతి నుండి నార్మల్గా మన చేంజెస్ అవ్వకుండా మన బ్రెయిన్ కెపాసిటీ అనేది పెరిగి మన థింకింగ్ లెవెల్ కెపాసిటీ అనేది ఇక్కడి వరకు వచ్చాము. సో ఈ డ్యూరేషన్ మొత్తం అనేది ఎవల్యూషన్ అన్నమాట. అదే మీకు ఈ చాప్టర్లో ఉంటుంది. సో ఆర్డర్లీ చేంజ్డ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. అంటే అక్కడ ఉన్న ఫామ్ నుండి పాస్ట్లో ఉన్న ఫామ్ నుండి ప్రజెంట్కి వచ్చే ఫామ్ వరకు ఎంత చేంజెస్ జరిగినాయి అనేది. సో ఈ స్టడీని ఏమంటున్నామంటే ఎవల్యూషనరీ బయాలజీ అని అంటున్నాం. సో ఎవల్యూషనరీ బయాలజీ అంటే బయో అని వచ్చిందంటే పక్క లైఫ్ గురించి ఇది. సో ఎవల్యూషనరీ బయాలజీ లైఫ్ ఫామ్ గురించి అండ్ ఎర్త్ స్టడీ చేసేదే ఎవల్యూషనరీ బయాలజీ. సో నెక్స్ట్ ఒరిజిన్ ఆఫ్ లైఫ్. అసలు లైఫ్ ఎట్లా ఒరిజిన్ అయింది, ఇక్కడ ఒక ఎర్త్ మీద మన ప్రాణం ఎట్లుంది, ఒక లైఫ్ అనేది ఎట్లా వచ్చింది, ఫస్ట్ మైక్రో ఆర్గానిజంది కూడా ఒక లైఫే. సో ఒక లివింగ్ సెల్ అనేది ఎట్లా స్టార్ట్ అయింది ఫస్ట్ అనేది ఒరిజిన్ ఆఫ్ లైఫ్. సో ఒరిజిన్ ఆఫ్ లైఫ్ అనే దాంట్లో మనం ఏం చూస్తామంటే బిగ్ బ్యాంగ్ థియరీ. ఫస్ట్ బిగ్ బ్యాంగ్ థియరీలో ఏంటి అని అంటే 20 బిలియన్ ఇయర్స్ వరకు యూనివర్స్ అనేది ఒరిజినేట్ అయ్యి 20 బిలియన్ ఇయర్స్ ఎగో అని అంటున్నారు. సో ఎలా అంటే సింగిల్ హ్యూజ్ ఎక్స్ప్లోషన్. సో మిల్కీ వే గ్యాలక్సీలో ఏంటి అంటే పెద్ద పెద్ద ఆస్ట్రాయిడ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా. అట్లాంటప్పుడు కొన్ని రియాక్షన్స్ జరిగి అక్కడ ఒక ఎక్స్ప్లోజన్ జరిగినప్పుడు మన లైఫ్ అనేది సో యూనివర్స్ అనేది క్రియేట్ అయింది అని చెప్పేసి అని అంటున్నారు. సో ఇది దీనిలో బిగ్ బ్యాంగ్ థియరీ ఒకటి. సో ఫస్ట్ ఏంటి 4.5 బిలియన్స్ ఇయర్ ఎగో. సో ఇక్కడ ఇయర్స్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా? కంటిన్యూగా ఇయర్ 4 బిలియన్స్ ఇయర్ ఎగో ఏముంది, నో అట్మాస్ఫియర్ అని అంటే నో ఆక్సిజన్, నో వాటర్, నో అట్మాస్ఫియర్ అని అంటే అసలు అట్మాస్ఫియరిక్ లేయరే లేదు. ఇప్పుడు మన ఎర్త్ మీద ఫస్ట్ ఒక లేయర్ ఉంటుంది కదా, అది అట్మాస్ఫియరిక్ లేయర్ అన్నమాట. మనం ఎక్కడైతే ఉంటున్నామో అది అట్మాస్ఫియర్ లేయర్. మొత్తం ఏది లేవు, ట్రీస్ లేవు, వాటర్ లేవు, ఏది లేదు.
సో అది ఎప్పుడు 4.5 బిలియన్స్ ఇయర్ ఎగో అన్నమాట. తర్వాత వాటర్ వేపర్, మీథేన్, కార్బన్ డైఆక్సైడ్, అమోనియా. సో కొన్ని మోల్టెన్ గ్యాసెస్తోని సర్ఫేస్ అనేది కవర్ అయి ఉంది అన్నమాట. సో ఎర్త్ యొక్క సర్ఫేస్. సో యూవీ రేస్ ఎక్కడి నుండి వస్తే అల్ట్రావైలెట్ రేస్ సన్ నుండి. సో ఈ సన్ నుండి వచ్చే రేస్ ఏవైతే ఉన్నాయో వాటర్ని బ్రోక్ చేసి H2O కదా వాటర్ ఫార్మ్లో. సో దీనికి సన్ రేస్ నుంచి ఇంకో ఆక్సిజన్ యాడ్ అయిపోయి H2O2 అనగా ఫామ్ అయినాయి అన్నమాట. సో ఇది. సో అప్పుడు ఆక్సిజన్ ఏం చేసి ఆక్సిజన్ అమోనియాతోని మీథేన్తోని కంబైన్ అయ్యి అప్పుడు CO2 వాటర్ అనేది మళ్ళీ ఇక్కడ వాటరే ఉండే ఆల్రెడీ వాటర్ బ్రేక్ డౌన్తోని మళ్ళీ ఆక్సిజన్ అనేది డివైడ్ అయిపోయింది. ఫస్ట్ డివైడ్ అయిపోయి మళ్ళీ కాంబినేషన్ విత్ అమోనియా అండ్ మీథేన్ టు ఫామ్ మళ్ళీ అగైన్ వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఎక్సెట్రా కొన్ని గ్యాసెస్ అట్లాంటివి ఫామ్ అయ్యాయి. తర్వాత ఓజోన్ లేయర్ అనేది మనకు ఎంత ఇంపార్టెంటో తెలుసు మనకి. యూవీ రేడియేషన్ అనేది మన సన్ యొక్క రేడియేషన్స్ అనేవి మన ఓజోన్నే కాపాడుతుంది. ఓజోన్ లేయర్ లేకపోతే మన ఎర్త్ లోపల వరకు ఆ రేస్ అని వెళ్తే మొత్తం బ్లాస్ట్ అన్నమాట. సో అట్లాంటి రేస్ రాకుండా కాపాడేదే మన ఓజోన్ లేయర్. సో తర్వాత ఓజోన్ లేయర్ అనేది ఫామ్ అయింది. తర్వాత ఏమైంది, అంతవరకు అన్ని గ్యాసెస్ ఉన్నాయి. కెమికల్ రియాక్షన్ జరిగేటప్పుడు ఎట్లుంటుంది ల్యాబ్లో మొత్తం వేడి వాతావరణం ఉంటుంది కదా. ఓజోన్ లేయర్ ఫామ్ అయిన తర్వాతనే ఎర్త్ యొక్క సర్ఫేస్ అనేది కూల్ అవ్వడము, అలాగే వాటర్ వేపర్స్ అనేవి ఆ హీట్కి తగ్గ వాటర్ వేపర్స్ అనేవి వెళ్ళడము అట్లాంటివి వెళ్ళి తర్వాత రెయిన్ రావడం, వాటర్ వేపర్ వెళ్ళడం, మళ్ళీ వాటర్ వేపర్ జరుగుతుంది అని అంటే ఆటోమేటిక్గా కండెన్సేషన్ జరిగిద్ది. కండెన్సేషన్ అంటే తర్వాత రెయిన్ఫాల్, ఇట్లాంటి ప్రాసెస్ అంతా కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. సో ఇది ఓజోన్ లేయర్ ఫామ్ అయిన తర్వాత లైఫ్ ఆల్మోస్ట్ దీని ప్రకారం చూస్తే లైఫ్ ఆల్మోస్ట్ 4 బిలియన్ ఇయర్స్ ఎగో దీని ప్రకారం, బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం. సో కొన్ని థియరీస్ ఉన్నాయి ఒరిజిన్ మీద. ఫస్ట్ ఏమో బిగ్ బ్యాంగ్ థియరీ అని అనుకున్నాం కదా. సో కొన్ని థియరీస్ అనేవి కూడా ఇచ్చారన్నమాట సైంటిస్ట్ వాళ్ళ బేసిస్ ప్రకారం. ఆ థియరీస్లో ఏంటి అని అంటే థియరీ ఆఫ్ బయోజెనెసిస్, థియరీ ఆఫ్ బయోజెనెసిస్, థియరీ ఆఫ్ పాన్స్పెర్మియా, థియరీ ఆఫ్ క్రియేషనిజం, థియరీ ఆఫ్ కెమికల్ ఎవల్యూషన్. ఈ థియరీస్ అన్నమాట. ఈ థియరీస్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ వన్ స్పాంటేనియస్ జనరేషన్ అన్న బయోజెనెసిస్ అన్న ఒకటే. సో స్పాంటేనియస్ జనరేషన్ అని అంటే బయోజెనెసిస్ అంటే బయో అంటే లైఫ్. సో బయోజెనెసిస్ అక్కడ లైఫ్ ఎట్లా వచ్చింది అనేది. సో ఇప్పుడు వీళ్ళ ప్రకారం ఏంటి అని అంటే డెడ్ అండ్ డికేయింగ్ మ్యాటర్ నుండి లైఫ్ అనేది ఫామ్ అయింది అని. డెడ్ అండ్ డికేయింగ్ ఆర్ రోటింగ్ మ్యాటర్ అని అంటే మొత్తం కుళ్ళిపోయిన పదార్థాల నుండి ఒక లైఫ్ అనేది ఫామ్ అయింది అనొచ్చు. లేకపోతే స్ట్రే కానీ మడ్ అని అంటే కొన్ని వాటర్ అయ్యి తర్వాత మొత్తం బురదలా. ఇప్పుడు మీరు చూడండి నార్మల్గా వర్షాకాలము కొన్ని స్ట్రెయినింగ్ వాటర్స్ అనేవి చుట్టుపక్కల ఆగుతూ ఉంటాయి. ఆ వాటర్లలో మీరు ఫస్ట్ డే చూసినప్పుడు వాటరే ఉంటాయి, నెక్స్ట్ డే చూసేసరికంటే చిన్న చిన్న పురుగులు కనిపిస్తూ ఉంటాయి. సో అట్లాంటి బేసిస్ మీద వీళ్ళు ఏమని చెప్పడం జరిగిందంటే ఫ్రమ్ ఆ కుళ్ళిపోయిన పదార్థాల నుండి లైఫ్ ఫామ్ అయిందని చెప్పారన్నమాట. ఎవరు? లూయిస్ పాస్చర్. సో ఈ డిస్ప్రూవ్డ్ దీన్ని అంటే దీన్ని డిస్ప్రూవ్ చేశారన్నమాట. ఫస్ట్ ఇది నార్మల్గా ఇచ్చే స్టేట్మెంట్, దాన్ని డిస్ప్రూవ్ చేసింది ఒక ఎక్స్పెరిమెంట్తోనమాట. సో ఫస్ట్ ఏం చేశారని అంటే తను ఒక ఎక్స్పెరిమెంట్ చేసుకున్నాడు. ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఒక ఫ్లాస్క్లో ఏదైతే మడ్ వాటర్ అట్లాంటిది ఉంటుందో దాన్ని బాయిల్ చేసి ఆ క్యాప్ అనేది లీవ్ చేయకుండా గ్రోత్ కోసం వెయిట్ చేశాడన్నమాట. సో ఆ మడ్ ఏదైతే ఉంటుందో దాన్ని బాయిల్ చేసి వదిలేశాడు కాసేపటికి. అది కూల్ డౌన్ అయిపోయింది. కాకపోతే ఇక్కడ క్యాప్ ఓపెన్ లేదు, క్లోజ్ ఉంది. సో అప్పుడు ఇక్కడ కొన్ని అవర్స్ తర్వాత చూస్తే ఇక్కడ లైఫ్ ఏం కనిపించలేదు. సో తర్వాత ఏం చేశారనంటే ఇంకోసారి అది బాయిల్ చేశారు. ఈసారి ఏం చేశారనంటే ఆ క్యాప్ని ఓపెన్ చేసి పెట్టారు లూయిస్ పాస్చర్ గారు. అప్పుడు ఏమైపోద్ది, ఆక్సిజన్ వెళ్ళడం అండ్ అదర్ గ్యాసెస్ వెళ్ళడం అట్లాంటివి మళ్ళీ ఇక్కడ నుండి కొన్ని బయటకు రావడం ఇక నార్మల్గా జరిగేది అన్నమాట. ఇది జరిగినప్పుడు మైక్రోబియల్ గ్రోత్ అనేది ఇక్కడ గ్రో అయిపోద్ది. సో సెకండ్ ఎక్స్పెరిమెంట్లో ఫస్ట్లో ఏంటంటే క్యాప్ క్లోజ్ ఉంచడం వల్ల ఎటువంటి ఆక్సిజన్ కానీ లోపలికి వెళ్ళడం, కార్బన్ డైఆక్సైడ్ బయటకు రావడం,
ఆర్ ఎనీ నైట్రోజన్ కానీ మీథేన్ కానీ ఎటువంటి గ్యాసెస్ రియాక్షన్స్ జరగకపోవడం వల్ల అక్కడ గ్రోత్ అనేది లేదు. కాకపోతే ఇక్కడ సెకండ్ టైం ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు అతను క్యాప్ ఓపెన్ చేసేయడం వల్ల ఆ రియాక్షన్స్ జరిగి అక్కడ మైక్రోబియల్ గ్రోత్ అనేది జరిగింది పీవైకి. సో ఇది. సో ఈ డెమిస్ట్రేటెడ్ అ లైఫ్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ లైఫ్. ప్రీ ఎగ్జిస్టింగ్ అని చెప్పేసి మనం సెల్ థియరీలో కూడా చదివాము. అక్కడ ఎవరిచ్చారు ప్రీ ఎగ్జిస్టింగ్ అని? లైఫ్ కమ్స్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ అని చెప్తారా ఎవరన్నా? స్టేటెడ్ దట్ ద లైఫ్ డిడ్ నాట్ కమ్ ఎనీ ఫ్రమ్ కిల్డ్ ఈస్ట్. సో కిల్డ్ ఈస్ట్ అని అంటే ఈస్ట్ నార్మల్గా మనకు తెలిసిన బ్యాక్టీరియా ఏంటి? నార్మల్గా కడ్లో ఒక తోడు వేసేస్తే మనం మార్నింగ్ చూసేసరికంటే మొత్తం కడ్ అయిపోతూ ఉంటుంది డ్యూ టు ఈస్ట్ అన్నమాట. ఆ ఈస్ట్ ఏం చేస్తుంది, మొత్తం సెల్ డివిజన్ చేసి దాని యొక్క పాపులేషన్ పెంచుకొని మొత్తం కట్ చేస్తుంది. ఓకేనా? కాకపోతే ఆ ఈస్ట్ని చంపేస్తే అక్కడ నుంచి లైఫ్ అనేది రాదు అని చెప్పేసి ప్రీ ఎగ్జిస్టింగ్ అని అంటే ఉన్నదాని నుండే కొత్త లైఫ్ వస్తుంది అని చెప్పి ఈయన డెమోన్స్ట్రేట్ చేయడం జరిగిందన్నమాట. సో ఇది క్లోజ్డ్ ఫ్లాస్క్లో లైఫ్ లేదు, ఓపెన్ ఫ్లాస్క్లో వచ్చేసరికి మైక్రోబియల్ గ్రోత్ అనేది చూశారు. ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్ థియరీలో చెప్పాను, రోడల్ఫ్ విల్చో గుర్తుందా? స్లీడెన్ షవాన్ అండ్ రోడల్ఫ్ విల్చో అక్కడ కూడా ఇదే వస్తుంది ప్రీ ఎగ్జిస్టింగ్ లైఫ్. ఇక్కడ ప్రీ ఎగ్జిస్టింగ్ లైఫ్, అక్కడ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్. అక్కడ సెల్స్ గురించి మాట్లాడారు, ఇక్కడ లైఫ్ గురించి మాట్లాడారు. ఓకేనా? నెక్స్ట్ థియరీ ఆఫ్ బయోజెనసిస్లో ఫ్రాన్సిస్కో రెడ్డి అండ్ స్పెలంజీ అండ్ లూయిస్ ప్యాచర్ వీళ్ళు ఏం చేశారంటే లైఫ్ ఒరిజినేట్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ లైఫ్ అని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో బట్ డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఒరిజిన్ ఆఫ్ ఫస్ట్ లైఫ్. అంటే వీళ్ళు ఇప్పుడు వచ్చే లైఫ్ ఏదైతుందో దాని తర్వాత మైక్రోబియల్ గ్రోత్ అయిన తర్వాత సో అది ఏంటి, ఒక్క లైఫ్ నుండి ఇంకొకటి, ఒక ఈస్ట్ నుండి ఇంత వస్తుంది దాని ద్వారా ఇంకా వస్తున్నాయి ఫార్మ్స్ అని చెప్పారు. కానీ ఫస్ట్ ఆ ఈస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఫస్ట్ ఒరిజిన్ ఆఫ్ లైఫ్ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పలేదన్నమాట. సో ఆ తర్వాత కాస్మిక్ థియరీ, అది ఏ బయోజెనసిస్ అండ్ కాస్మిక్ థియరీ అనొచ్చు, పాన్స్పర్మీ అని అనొచ్చు. సో ఇక్కడ ఏంటి అని అంటే కొన్ని స్పోర్స్ అనేవి ఇక్కడ ఎర్త్ మీకు రావడం జరిగింది. అవే ఫస్ట్ ఇంక్లూడింగ్ ప్లానెట్స్ కానీ ఎర్త్ కానీ ఇట్లాంటి వాటి మీదకి కొన్ని స్పర్మ్స్ అనేవి, లైక్ స్పర్మ్స్ అన్న స్పోర్స్ అన్న ఒకటి ఇక్కడ. సో అంటే అవి లైఫ్ని ఇవ్వడానికి వస్తున్నాయి అని చెప్పడానికి. సో అవి వచ్చి లైఫ్ని క్రియేట్ చేసాయని చెప్పి ఒక లైక్ థియరీ ఉంది. నెక్స్ట్ ఇంకొకటి స్పెషల్ క్రియేషన్ అని కూడా చెప్పొచ్చు. స్పెషల్ క్రియేషన్ అని అంటే లైక్ సూపర్ న్యాచురల్ పవర్. ఫస్ట్ లైక్ బైబుల్లో కానీ ఖురాన్లో కానీ లైక్ భగవద్గీతలో కానీ నార్మల్గా ఏం చేస్తారంటే ఫస్ట్ డే ఇట్లా గాడ్ ఇది క్రియేట్ చేశాడు, సెకండ్ డే గాడ్ ఒక మనిషిని క్రియేట్ చేశాడు, ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. సో వాళ్ళు గాడ్ అనే ఎవరో సూపర్ న్యాచురల్ పవర్ అని చెప్పేసి లైఫ్ని క్రియేట్ చేశారు, ఫస్ట్ లైఫ్ని క్రియేట్ చేసింది వాళ్ళు అని చెప్పి అది థియరీ ఆఫ్ స్పెషల్ క్రియేషన్లో ఉండేది. నెక్స్ట్ కెమికల్ ఇవల్యూషన్లో ఒపెరిన్ అండ్ హ్యాండ్లెల్ ఏం చేశారని అంటే వీళ్ళు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారమ్మ. సో ఏం చేశారని అంటే దాంట్లో నాన్ లివింగ్ ఇన్ఆర్గానిక్ మెటీరియల్స్ కానీ ఇది చూడండి, ఫస్ట్ ఇట్ స్టేట్ దట్ ద ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ నాన్ లివింగ్ ఆర్గానిక్ మెటీరియల్ నుండి వచ్చిందని చెప్పారు. అండ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్, నాన్ లివింగ్ ఆర్గానిక్ అండ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్తో కాంబినేషన్తో వచ్చిందే లైఫ్ అండ్ ఫస్ట్ లైఫ్ అని చెప్పారు. సో ఫస్ట్లో దాంట్లో ఏమేమి యూజ్ చేశారనేది ఇంపార్టెంట్. సో మీథేన్, అమోనియా, H2O, షుగర్స్, ప్రోటీన్స్ అండ్ న్యూక్లిక్ యాసిడ్స్ లైక్ అంటే డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ. సో ఇది సో ఏ బయోజెనసిస్ బట్ బయోజెనసిస్ ఎవర్ సిన్స్ అన్నమాట. ఏ బయోజెనసిస్ అనేది ఫస్ట్ అయితే బయోజెనసిస్ అనేది సిన్స్ ఎవర్ అన్నాడు అని అంటే కెమికల్ ఎవల్యూషన్ ద్వారా బయోజెనసిస్ అనొచ్చు దీన్ని. అది ఏ బయోజెనసిస్ అయితే ఇది బయోజెనసిస్. సో వీళ్ళు ఏం ఎక్స్పెరిమెంట్ చేశారంటే ఈ ఫ్లాస్క్లో ఇవన్నీ వేపర్స్ అనేవి యూజ్ చేసి చూడండి, ఇది ఎక్స్పెరిమెంట్. సో దీంట్లో మనం అన్నీ తీసుకొని స్టాన్లే మిల్లర్ ఎక్స్పెరిమెంట్ అని కూడా అనొచ్చు. వాళ్ళిద్దరు ఏం చేశారంటే ప్రూవ్ చేశారంటారు, ఎక్స్పెరిమెంట్గా ప్రూవ్ చేశారు. దాంట్లో కండిషనింగ్ చేసి
సో ప్రిమిటివ్ ఎర్త్ అనేది ఎట్లా ఫామ్ అయింది? ఫస్ట్ ఒక టెంపరేచర్, హై టెంపరేచర్, వాల్కనిక్ స్ట్రోమ్స్, రెడ్యూసింగ్ అట్మాస్ఫిరింగ్, ఇవి దీంట్లో వచ్చే నార్మల్ గ్యాసెస్ ఏంటో ఫైండ్ అవుట్ చేసి ఫస్ట్ వాటి మీద ఎక్స్పెరిమెంట్ చేయడం స్టార్ట్ చేశారన్నమాట. సో అది. సో తర్వాత ఏంటి అని అంటే డిశ్చార్జ్ ట్యూబ్ ఒకటి తీసుకొని దాని క్లోజ్లో కంటైనింగ్ ఇట్లాంటివి తీసుకొని 800 డిగ్రీ సెంటిగ్రేడ్లో తీసుకున్నారన్నమాట. 800 డిగ్రీ సెంటిగ్రేడ్లో తీసుకొని కొన్ని అమినో యాసిడ్స్ అనేవి ఫామ్ అయినాయి. సో సిమిలర్ ఎక్స్పెరిమెంట్ అదర్ ఫార్మ్స్ షుగర్స్, నైట్రోజనస్ బేసెస్, పిగ్మెంట్స్ అండ్ ఫ్యాట్స్ ఇవి ఫామ్ అయిపోయినాయి సిమిలర్ ఎక్స్పెరిమెంట్స్లో. తర్వాత నాన్ సెల్యులర్ ఫార్మ్స్ అనేవి ఎప్పుడు ఫామ్ అయినాయట? 3 బిలియన్ ఇయర్స్ ఎగో. సో ఇవి ఏంటి అంటే సెల్ఫ్ రెప్లికేటింగ్ అండ్ మెటాబాయిలిక్ క్యాప్సూల్. సో కొన్ని క్యాప్సూల్స్ అనేవి ఫామ్ అయినాయి, అవి సెల్ఫ్ రెప్లికేటింగ్గా ఉన్నాయి, వాటి రెప్లికేషన్ చూపిస్తున్నాయి. అవి కొన్ని అంటే అవి ఇంకొక దగ్గర నుండి ఇంకొక మాలిక్యూల్గా మారడానికి ట్రై చేస్తున్నాయి. అంటే మనకు సెల్ సైకిల్లో ఆర్ఎన్ఏ కొన్ని ఫేసెస్లో కానీ డిఎన్ఏ కొన్ని ఫేసెస్లో డివైడ్ అవ్వడం చూస్తూ ఉంటాం. సో అదే. సో ఇక్కడ ఏంటి మాలిక్యూల్స్ ఏమేమి కంటైన్ చేస్తున్నాయి అంటే ఆర్ఎన్ఏ, ప్రోటీన్స్, పాలిసాకరైడ్స్ అండ్ ఎక్సెట్రా ఇట్లాంటివి కంటైన్ చేస్తున్నాయి ఆ సెల్ఫ్ రెప్లికేటింగ్ క్యాప్సూల్లో. ఓకేనా? సో నెక్స్ట్ ఎవిడెన్సెస్ ఏంటి ఫర్ ఎవల్యూషన్ అవ్వడానికి ఎవిడెన్సెస్ ఏంటి? సో కొన్ని ఎవిడెన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. మనకు పాస్ట్ ఇయర్లో డైనోసార్స్ ఉన్నాయి అని చెప్పడానికి ఎవిడెన్స్ ఏంటి అని అంటే వాటి యొక్క ఫాజిల్స్ తీసుకోవడం వల్లనే కదా మనకు ఇంతకుముందు డైనోసార్స్ ఉండే అని చెప్పేసి. ఆ కాలంలో అయితే ఎవరు ఉండలేరు కదా, చూడలేరు కదా. సో ఫాజిల్స్ ద్వారా కానీ ఇట్లాంటివి ఎవిడెన్సెస్ ఉంటాయి. సో వాటిలో కొన్ని ఏంటి అని అంటే పేలియోంటలాజికల్ ఎవిడెన్సెస్, మార్ఫాలజికల్ అండ్ అనాటమికల్ ఎవిడెన్సెస్ సెకండ్ వన్ది. నెక్స్ట్ బయోజియోగ్రాఫికల్ ఎవిడెన్సెస్ అంటే అడాప్టివ్ రేడియేషన్. నెక్స్ట్ బయోకెమికల్ ఎవిడెన్సెస్, ఎంబ్రియాలజికల్ ఎవిడెన్సెస్ అండ్ ఎవిడెన్సెస్ ఫర్ న్యాచురల్ సెలెక్షన్. ఇవి ఇంపార్టెంట్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ అన్ని టాపిక్స్. సో ఫస్ట్ పాలియోలిథిక్ ఏజ్ అని కూడా మీరు చదివే ఉంటారు అన్నట్టు. ఫస్ట్ రాక్ ఏజ్. సో ఇక్కడ ఏంటి అంటే స్టడీ ఆఫ్ ఫాజిల్స్ని జరుగుతారనమాట. ఇక్కడ మొత్తం ఫాజిల్స్ ఎక్కడెక్కడ ఉంటాయో అంటే పురాతన వస్తువులు, ఫాజిల్స్ అంటే పురాతనవి ఏవైనా ఎవిడెన్స్గా దొరికితే బొక్కలు కావచ్చు, బండలు కావచ్చు, లైక్ డిఎన్ఏ శాంపుల్ ఏదైనా కావచ్చు, ఇవన్నీ ఫాజిల్స్ కిందకి వస్తాయి అన్నమాట. ఫాజిల్స్ అనేవి కొన్ని ఏంటి అని అంటే ఆ కాలంలో మనకు రైటింగ్కి బుక్స్, పెన్స్ లేకపోవడం వల్ల రాళ్ళ మీద చెక్కేవాళ్ళు. అంటే వాళ్ళు ఒక కథని చెప్పడానికి అట్లా కేవ్స్ లాంటివి ఉంటాయి, మీరు చూసే ఉంటారు మీ బుక్స్లో. అవి లేదు అని అంటే కొన్ని స్కల్ బోన్స్ కానీ లేదనంటే లైక్ హెయిర్ కానీ అంటే కొన్ని ఉంటాయి. మీరు రీసెంట్గా చూస్తే ఒక డైనోసార్ ఎగ్ దొరికింది, కాక షెల్ దొరికింది, దాని యొక్క షెల్ దొరికింది. ఓకే, అది అట్లాంటివి దొరుకుతూ ఉంటాయి అన్నమాట. వీళ్ళు అంటే ఈ మొత్తం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ మొత్తం దాని మీదనే పని చేసుకుంటూ ఉంటారు అన్నమాట. తీయడం. సో ఇవి ఏంటి అని అంటే రిటర్న్ డాక్యుమెంట్స్ ఆఫ్ ఎవల్యూషన్. ఫాజిల్స్ ఆర్ రిటర్న్ డాక్యుమెంట్స్ ఆఫ్ ఎవల్యూషన్. అంటే వాటిని ఇప్పుడు మనకి ఏది దొరుకుతుందో దాని యొక్క ఒరిజిన్ నుండి దాని యొక్క క్లాస్, దాని కింగ్డమ్, ఎవ్రీథింగ్ అనేది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఫైండ్ చేస్తారన్నమాట. సో ఇది ఏంటి అని అంటే పైలోజెనీ అంటే ఎవల్యూషనరీ హిస్టరీ ఎట్లుంది దాన్ని అని చెప్పి ఫైండ్ చేయడం అన్నమాట. సో ఫస్ట్ హార్స్ యొక్క ఎవల్యూషన్ చూడండి ఇక్కడ ఎట్లా చూపిస్తున్నా అంటే ఫస్ట్ ఉన్న హార్స్ ఇట్లా లేదు 1 మిలియన్ ఇయర్స్ ఎగో వరకు. సో 60 మిలియన్ ఇయర్స్ ఎగో వరకు దాన్ని లెగ్స్లో చూడండి ఎంత చేంజెస్ వచ్చిందో. సో ఇది తర్వాత ఎలిఫెంట్స్లో కూడా చూడండి, వాటిలో కూడా ఎవల్యూషన్ వచ్చింది. ఓన్లీ హ్యూమెన్స్లోనే కాదు, ఎనిమల్స్లో కూడా ఎవల్యూషన్ రావడం జరిగింది అన్నమాట. సో ఎవల్యూషనరీ రిలేషన్స్ కానీ హిస్టరీ కానీ ఎందుకు అని అంటే టు కనెక్టింగ్ లింక్స్ అన్నమాట. కనెక్టింగ్ లింక్స్ చేసి బిట్వీన్ 2 గ్రూప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్కి లింక్ చేయడం అన్నమాట. పెట్రెక్సీ అని కూడా అనొచ్చు దీన్ని. కనెక్టింగ్ లింక్ బిట్వీన్ రెప్టైల్స్ అండ్ మమ్మల్స్కి. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫాజిల్స్.
దీంట్లో ఏంటి అంటే ఎక్స్టింక్ట్ యానిమల్స్ ఏవైనా ఉంటే అవి కూడా కనిపెట్టడం, లైక్ డైనోసర్స్ ఇట్లా. తర్వాత ఏంటి అని అంటే జియోలాజికల్ పీరియడ్. జియోలాజికల్ పీరియడ్ అని అంటే జియోలజీ అని అంటే స్టడీ ఆఫ్ ఎర్త్ అని ఒక ప్లేసెస్, ఎర్త్ మీద ఉన్న ప్లేసెస్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ప్లేసెస్ని మనం ఎక్కడైతే ఐడెంటిఫై చేస్తామో అది జియోలజీ అని కూడా అనొచ్చు నార్మల్గా. సో అవి ఎక్కడ అంటే సెడిమెంటరీ రాక్స్ కానీ లేయర్స్లో కానీ కొన్ని ఏరియాస్లో వాళ్ళు తవ్వడం, ఇది జియోలజికల్ పాయింట్ అని కూడా చెప్పడం, ఇక్కడ దొరకడం ఇక్కడ అని చెప్పేసి అట్లాంటివి ఉంటాయి అన్నమాట. సో అది ఆ పీరియడ్ టైంలో కూడా, ఈ పీరియడ్ ఆఫ్ టైంలో కూడా వాళ్ళు తవ్వడం, తీయడం, కొన్ని లేయర్స్ ఫైండ్ చేయడం, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి ఇవ్వడం, వాటి యొక్క ఎవల్యూషన్ ఎలా ఉందో కనుక్కోవడం, ఇది ప్రాసెస్. సో దీంట్లో మీకు నార్మల్గా క్వశ్చన్ వచ్చేది ఇక్కడ నుండి. సో మార్ఫాలజీ అనాటమికల్ ఎవిడెన్సెస్, ఇవి ఎట్లా అంటే మార్ఫాలజీ అనాటమికల్ ఎవిడెన్సెస్ ఏంటి అని అంటే జస్ట్ ఇంతకుముందు ప్యాలియోలిథిక్ మొత్తం ఏంటి అని అంటే ఏంటి ఎలా ఫైండ్ చేస్తారు, ఎక్కడ ఏమేం బేసిస్ మీద ఫైండ్ చేస్తారు అనేది. సో ఇక్కడ నుండి యాక్చువల్ ఇన్వెస్టిగేషన్ లాంటిది స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఫస్ట్ దొరికింది వాళ్ళు తవ్వడం కానీ అంటే ఫస్ట్ రాక్స్ మీద కానీ, బోన్స్ కానీ, సెడిమెంటరీ లేయర్స్ కానీ ఇట్లాంటి వాటిలలో జియోలాజికల్ అంటే పీరియడ్ అంటే జియోలాజికల్ పీరియడ్లో వాళ్ళు ఈ పర్టికులర్ ఏరియా మీద ఏమైనా ఐడియా ఉంటే ఆ పర్టికులర్ ఏరియా తవ్వడము, అక్కడ నుండి తీయడము, అక్కడ నుండి ఏదన్నా శాంపుల్ కలెక్ట్ చేసుకోవడము, ల్యాబ్కి పంపించడము, అక్కడ నుండి టెస్ట్లు అనేవి స్టార్ట్ చేస్తారనమాట. సో ఇక్కడ మార్ఫాలజీలో ఏంటి అని అంటే ఈ కొన్ని బోన్స్ లాంటి ఏమన్నా లేదంటే స్ట్రక్చర్ కానీ ఏమైనా దొరికినాయి అనుకోండి నార్మల్గా, లేదంటే లివింగ్ బీయింగ్స్నే కూడా స్టడింగ్ చేయడానికి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో కూడా ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా కంపేర్ చేయడం అన్నమాట. కనెక్టింగ్ లింక్స్ అని అనుకున్నాం కదా అప్పటికి ఇప్పటికి, దాంట్లో రెప్టైల్స్ బర్డ్స్నే కాకుండా నార్మల్గా మన హ్యూమన్స్లో కూడా చేసిన ముందు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే అనే కనెక్టింగ్ లింక్స్ అనేవి చూస్తూ ఉంటారు. సో మార్ఫాలజికల్ అనాటమికల్ ఎవిడెన్స్ ఏంటి అని అంటే మార్ఫాలజీ చూడడానికి ఎలా ఉంది, అనాటమీ లోపల ఎలా ఉంది, దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంది, కానీ దాని యొక్క ఫంక్షన్ ఏంటి, ఈ 3 బేసెస్ మీద మార్ఫాలజికల్ అనాటమికల్ ఎవిడెన్సెస్ని స్టడీ చేయడం జరిగింది. అండ్ ఆ బేసిస్ మీదనే మీకు కొన్ని 2 ఇచ్చారు చూడండి. సో హోమోలోగస్ అండ్ అనాలోగస్ ఆర్గన్స్ అనేవి ఇచ్చారనమాట 2 బేసెస్. సో ఫస్ట్ ఏంటి అంటే హోమోలోగస్ ఆర్గన్స్ అని అనొచ్చు, లేదంటే హోమోలోగి అని కూడా అనొచ్చు. అనాలోగస్ ఆర్గన్స్ ఆర్ అనాలోగి. సో కంపారేటివ్లీ అనాటమీ మార్ఫాలజీ చాలా డిఫరెన్స్గా అనిపిస్తుంది. లైక్ ఎనిమల్స్లో కానీ వాటి యొక్క స్ట్రక్చర్స్, వాటి యొక్క ఫంక్షన్స్, ఫీచర్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. కొన్నింటిలో స్ట్రక్చర్స్ సేమ్ ఉంటాయి, ఫంక్షన్ వాటి చేసే ఫంక్షన్ వేరుంటుంది. కొన్నిట్లలో ఫంక్షన్స్ సేమ్ ఉంటాయి కానీ వాటి యొక్క స్ట్రక్చర్, బాడీ స్ట్రక్చర్ కానీ అవి వేరుంటాయి అన్నమాట. వాటి బేసిస్ మీద హోమోలోగస్ అండ్ అనాలోగి అనేది ఉందన్నమాట. ఫస్ట్ హోమోలోగస్ సిరీస్లో ఏంటి అని అంటే హోమోలోగస్ సేమ్ హోమోలోగస్ సిరీస్ అనగానే గుర్తుకొస్తాయి, అన్నీ సేమ్ ఉండిపోతాయి. హోమో సేమ్, హెటిరో అని చెప్పాను మీకు. హోమో అంటే సేమ్. సో ఇక్కడ ఏంటి సేమ్ అని అంటే సిమిలర్ స్ట్రక్చర్లో సేమ్ ఉంటుంది మొత్తం. వాటి యొక్క బాడీ యొక్క స్ట్రక్చర్ కానీ అవి ఏదైతే పనిచేస్తారో అవి సేమ్ ఉంటాయి. కాకపోతే అవి ఏవైతే ఫంక్షనింగ్ ఉంటుందో, ఇప్పుడు నార్మల్గా ఫంక్షన్ అంటే ఐ ఏం చేస్తుంది చూస్తుంది, చేతులు ఏం చేస్తే ఏదైనా పని చేస్తుంది, కాళ్ళు ఏం నడిస్తే నడుస్తాయి. ఇది ఒక ఫంక్షన్ అన్నమాట. చూడడం ఒక ఫంక్షన్, ఒక రైటింగ్ చేయడం ఒక ఫంక్షన్, నడవడం ఒక ఫంక్షన్, ఇట్లాంటిది. సో డిఫరెంట్ ఫంక్షన్స్ చేస్తాయి. ఒరిజిన్ ఒకటే కాకపోతే డిఫరెంట్ ఫంక్షన్స్ అన్నమాట. 4 limbs తీసుకుందాం. 4 limbs ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే ఇప్పుడు మన చేతులు ఉన్నాయి 4 limbs. మన 4 limbs ఏంటి నార్మల్గా ఏదైనా మనం కుకింగ్, ఈటింగ్, రైటింగ్ ఇట్లాంటివి చేస్తాం. అదే బర్డ్స్లో వచ్చేసరికి 4 limbs రెక్కలు అన్నమాట. కాళ్ళు కాకుండా వాటికి 4 limbs రెక్కలు. ఆ రెక్కలు ఏం చేస్తాయి, అవి 4 limbs కాకపోతే ఎగరడానికి ట్రై చేస్తాయి అన్నమాట. ఇది డిఫరెన్స్. దీన్నే హోమోలోగి సిరీస్ అని అనొచ్చు, లేదంటే హోమోలోగా ఆర్గన్ అని కూడా అనొచ్చు. సో నార్మల్గా ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన మీకు ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే హ్యూమన్ హ్యాండ్, వేల్స్ ఫ్లిప్పర్స్, బ్యాట్ వింగ్, చీతా ఫుట్. చీతాసి ఫస్ట్ ఫ్రూట్ ఏంటి అంటే ఇవి 4 limbs ఉంటాయి కదా, ఇవి కూడా ఉరకడానికి పనిచేస్తాయి. మ్యాన్స్ కూడా నడవడానికి పనిచేస్తాయి. ఇవి కూడా ఏంటి మూవ్ ఫార్వర్డ్, ఇవి కూడా వింగ్స్. కాకపోతే ఇవన్నీ పనిచేసేది ఒక్కటే, ఓకేనా.
సో అనాటమికల్ స్ట్రక్చర్స్ అనేవి వాటి యొక్క బోన్స్ కానీ అవి డిఫరెంట్గా ఉంటాయి, డిఫరెంట్గా చూడండి. ఫంక్షన్ ఒకటే చూడండి మళ్ళీ. దీస్ 4 limbs have different functions but similar anatomical structure such as bones. సో ఇవన్నీ 4 limbsే కానీ వాటి యొక్క ఫంక్షన్ డిఫరెంట్గా ఉంది. ఇది ఫ్లై చేస్తుంది, మనం నడుస్తున్నాం, ఇది రన్ చేస్తుంది, స్విమ్ చేస్తుంది. సో అది డిఫరెన్స్. సో ఇది ఎక్కువ ఎక్కడ చూస్తామనంటే చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. బోన్స్లో కూడా డిఫరెన్స్ ఉంది, అనాటమికల్ కూడా మార్ఫాలజీగానే చూడడానికి వేరుంది, అనాటమికల్గా కూడా వాటి యొక్క బోన్ సిస్టమ్ అనేది డిఫరెంట్గా ఉందన్నమాట. సో ఇక్కడ బోన్స్ ఏమేమి ఉన్నాయి అని అంటే హ్యూమరస్, రేడియస్, ఊల్నా, కార్పలస్, మెటాకార్పలస్, ప్యాలెంజెస్. సో ఇట్లాంటి అరేంజ్మెంట్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. దీంట్లో డిఫరెంట్. సో హోమోలాగీ ఎక్కడ కనిపిస్తుంది అంటే హార్ట్ అండ్ బ్రెయిన్ కొన్ని ఆర్గన్స్లో అట్లాంటి వాటిల్లో కనిపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ మార్ఫాలజీ ఇక్కడ దేంట్లో ప్లాంట్స్లో చూస్తే థ్రోన్స్ అండ్ టెండ్రిల్స్ వచ్చేది యాక్సిలర్ బర్డ్ నుండే. బోత్ ఆర్ అడాప్టేషన్ ఆఫ్ యాక్సిలరీ బర్డే. బట్ ఇక్కడ థ్రోన్స్ ఏం చేస్తున్నాయి అంటే నాన్న వాటి యొక్క ఫంక్షన్ ఏంటి అని అంటే డిఫెన్స్ మెకానిజం లాగా పనిచేస్తాయి. అక్కడ ఏవైతే ప్రిడేటర్స్ కానీ ఏమైనా ఉంటాయి అనుకోండి, హెర్బివోర్స్ అనేవి వచ్చి తినేటప్పుడు వాటిని అవి రక్షించుకోవడానికి ఆ ప్లాంట్స్ థ్రోన్స్ అనేవి అడాప్టేషన్ అన్నమాట. ఈ క్లైంబర్స్లో ఏంటి అంటే టెండ్రిల్స్ అనేవి క్లైంబ్ చేయడానికి అంటే ఆ ప్లాంట్ యొక్క ముందుకు వెళ్ళడానికి ఆ టెండ్రిల్స్ అనేవి హెల్ప్ చేస్తాయి అన్నమాట. అటాచ్ చేసుకొని సపోర్ట్ సిస్టమ్ లాగా పైకి వెళ్తూ ఉంటాయి. సో అది నెక్స్ట్ ఇది సేమ్ అదే దీంట్లో ఎందుకు అని అంటే డైవర్జెంట్ ఎవల్యూషన్ ద్వారా ఈ హోమోలాగీ అనేది జరుగుతుంది అనమాట. డైవర్జెంట్ ఎవల్యూషన్లో ఏంటంటే విచ్ ఇస్ రిలేటెడ్ టు స్పీసీస్ విచ్ బికమ్ లెస్ సిమిలర్ అడాప్ట్ డిఫరెంట్ ఎన్విరాన్మెంటల్ కండిషన్. సో వాటి యొక్క ఎన్విరాన్మెంట్ కండిషన్ బట్టి వాటి యొక్క అడాప్టేషన్ అనేది ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ అనాలోగస్లో ఏంటి అని అంటే సిమిలర్ ఫంక్షన్ ఉంటుంది, కాకపోతే స్ట్రక్చర్ అండ్ ఒరిజిన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సిమిలర్ ఫంక్షన్ కాకపోతే స్ట్రక్చర్ ఒరిజిన్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ బటర్ఫ్లై వింగ్స్ చూస్తే ఫ్లయింగే, ఇక్కడ ఫ్లయింగే ఫంక్షనే, కాకపోతే దాని యొక్క ఒరిజిన్ అనేది ఎల్లుంది డిఫరెంట్గా ఉంది. సో అది దీని అనాలజీ అని అంటాం ఈ ఫినోమినా. సో వింగ్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఏంటి ఫ్లాప్ అండ్ థిన్ ఆఫ్ కైటిన్తో మేడ్ అయినాయి అంటే బ్యాక్టీరియాలో కూడా కైటిన్తోనే మేడప్ అవుతుంది. సో అది సో ఇవేంటి మోడిఫికేషన్ ఆఫ్ 4 limbs మళ్ళీ ఇవి కూడా, కాకపోతే ఫంక్షన్ ఒకటి, కాకపోతే వాటి యొక్క అనాటమీ ఎట్లుంది అంటే డిఫరెంట్ అరేంజ్మెంట్ అనేది ఉందన్నమాట. దీనికి కొద్దిగా చిన్నగా ఉన్నాయి, దీనికి కొద్దిగా పెద్దగా ఉంది. ఇది బాగా హైట్ ఎగరగలదు, ఇది కొద్దిగా తక్కువ ఎగురుతుంది, అంతే తేడా. సో దీంట్లో ఎగ్జాంపుల్స్ ఇంకొకటి ఏమి ఇచ్చారంటే ఆక్టోపస్ ఒకటి, అది రెటినాని ఐగా మార్చుకుంటుంది చూడండి, స్కిన్నే రెటినాగా ఉంటుంది దానికి. మమ్మల్స్లో ఏంటి అంటే రెటినా అనేది ఒక మెంబ్రెయిన్, మనకు ఎంబ్రియానిక్ పీరియడ్లోనే మన స్కిన్కి సంబంధం లేకుండా అదొక మెంబ్రెయిన్గా మారుతుంది. కాకపోతే ఆక్టోపస్లో అది దాని స్కిన్ మళ్ళీ లాస్ట్ ఏంటి 2 చూడడమే, మళ్ళీ ఆ 2 చూడనికే ఆక్టోపస్ చూస్తుంది, మనం చూస్తున్నాం, కాబట్టి వాటి ఫంక్షన్ ఎట్లుంది, ఒరిజిన్ ఎట్లుంది, మనకు వేరే లేయర్ ఉంది, దానికి స్కిన్నే ఉంది. సో నెక్స్ట్ ఫ్లిప్పర్స్ ఆఫ్ డాల్ఫిన్స్ అండ్ పెంగ్విన్స్. సో ఫ్లిప్పర్స్ అంటే వాటి యొక్క 4 limbs ఈ స్విమ్ చేయడానికి ఉపయోగపడుతుంది, దీనికి స్విమ్ చేయి నార్మల్గా. నెక్స్ట్ అడాప్టేషన్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే పొటాటో అండ్ స్వీట్ పొటాటో. ఇది మోడిఫైడ్ రూట్, ఇది మోడిఫైడ్ స్టెమ్. ఓకేనా, స్వీట్ పొటాటో అనేది మోడిఫైడ్ రూట్, ఇది మోడిఫైడ్ స్టెమ్. కాకపోతే దీని యొక్క ఫంక్షన్ ఏంటి, 2 ఫుడ్గానే తీసుకుంటాం మనం. ఇంకొకటి ట్రాకియా ఆఫ్ ఇన్సెక్ట్స్లో ట్రాకియా ఉంటుంది, లంగ్స్ ఏమో మన వెర్టిబ్రేట్స్లో ఉంటాయి. సో ఇవేంటి ఎండోడమ్, ఇవి ఎక్టోడమ్. ఫంక్షన్ ఒకటే, వాటి యొక్క ఒరిజిన్స్ అనేవి డిఫరెంట్. ట్రాకియా ఎందుకు హెల్ప్ అవుతుందిరా ఇన్సెక్ట్స్లో బ్రీతింగ్కి, వెర్టిబ్రేట్స్లో లంగ్స్ బ్రీతింగ్కే. సో అది నెక్స్ట్ ఇంకొకటి వచ్చి దీన్ని అక్కడ డైవర్జెంట్ అయితే ఇక్కడ అనాలజీ వచ్చి కన్వర్జెంట్ ఎవల్యూషన్. సో కన్వర్జెంట్ ఎవల్యూషన్ ఈజ్ ఎవల్యూషన్ విచ్ అన్రిలేటెడ్ స్పీసీస్ బికమ్ మోర్ సిమిలర్, ఓకేనా, టు సర్వైవ్ అండ్ అడాప్ట్ సిమిలర్
ఎన్విరాన్మెంటల్ కండిషన్. సో ఇది కూడా సేమ్ స్టేట్మెంట్. అక్కడ ఎందుకు వాటికి అనుకూలంగానే అవి మార్చుకుంటున్నాయి ఏదైనా కానీ. సో ఎగ్జాంపుల్ ఆఫ్ కన్వర్జెంట్ ఎవల్యూషన్ ఏంటి అని అంటే ఫిష్, ల్యాండ్ రెప్టైల్ అండ్ ల్యాండ్ మెమ్మల్ ఆర్ అన్రిలేటెడ్. సో బట్ దే ఎవాల్వ్ ఫ్రమ్ సిమిలర్ ఫార్మ్స్. ఓకేనా. నెక్స్ట్ బయోకెమికల్ ఎవిడెన్సెస్ ఏంటి? బయోకెమికల్ ఎవిడెన్సెస్ అంటే ఫస్ట్ మనకు మెటీరియల్ చూడండి, డిఎన్ఏ రెప్లికేషన్ చేస్తే డిఎన్ఏ వస్తుంది, దాన్ని ట్రాన్స్క్రిప్షన్ చేస్తే ఆర్ఎన్ఏ వస్తుంది, దీన్ని ట్రాన్స్లేషన్ చేస్తే ప్రోటీన్ వస్తుంది. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. మీకు వస్తూనే ఉంటుంది, ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. రెప్లికేషన్ చేస్తే డిఎన్ఏ వస్తుంది, ట్రాన్స్క్రిప్షన్ చేస్తే ఆర్ఎన్ఏ వస్తుంది, ట్రాన్స్లేషన్ చేస్తే ప్రోటీన్ వస్తుంది. సో ఇది. సో సిమిలారిటీస్ ఇన్ ప్రోటీన్స్, జీన్స్ అండ్ అదర్ బయోకెమికల్స్ అండ్ మైటోబాలిజం. సో ఇట్ ఇండికేట్స్ ద కామన్ యాన్సిస్ట్రీ. అంటే కామన్ యాన్సిస్ట్రీ అని అంటే ఇవి ఏవైతే ఉన్నాయో వీటి యొక్క బేసిస్ మీద కామన్ ఉంది ఒక పర్సన్ అనేది ముందర నుండి వాళ్ళ నుండే జెనెటిక్స్ లాగా వస్తూ ఉన్నది. కాబట్టి కామన్ యాన్సిస్ట్రీ అనే ఫస్ట్ డౌట్ స్టార్ట్ అయింది ఇక్కడ నుండి అన్నమాట. సో అడాప్టివ్ రేడియేషన్ అంటే ఏంటి? ఇదేంటి అంటే బయోజియోగ్రాఫికల్ ఎవిడెన్సెస్ ఏంటి? అడాప్టివ్ రేడియేషన్ అంటే జియోగ్రాఫికల్ అంటే కొన్ని ప్లేసెస్ అని చెప్పాను. ఇప్పుడు కొంతమంది వలస పోతూ ఉంటారు, వాళ్ళకు ఊర్లో పనులు దొరకక. ఇప్పుడు మనం కూడా నార్మల్గా కోచింగ్ సెంటర్స్ అనగానే మనకు ఫ్లాష్ అయ్యేది హైదరాబాద్ ఇట్లా నార్మల్గా. సో ఎందుకు చదువుకోవడానికి పోతున్నారు అని అంటే హైదరాబాద్. ఇట్లాంటి అడాప్టివ్ రేడియేషన్స్ అన్నమాట మనలో కూడా. సో వీటి కూడా ఎనిమల్స్లో కూడా కొన్ని అడాప్టివ్ రేడియేషన్స్ అనేవి ఉంటాయట. కొన్ని బర్డ్స్ అనేవి లైక్ కొన్ని అక్కడ టెంపరేచర్ బాగాలేకుండా అక్కడ నుండి వేరే ప్లేస్కి రావడం, ఒకవేళ మళ్ళీ ఇట్లా ట్రావెల్ చేస్తూ ఉంటాయి అన్నమాట. వాటి అడాప్టేషన్ అన్నమాట అది. దాన్ని అడాప్టేటివ్ రేడియేషన్ అని అంటున్నాం. సో ఒక పాయింట్ నుండి ఇంకో పాయింట్కి అవి ఫ్లై అవుతూ ఉంటాయి. డార్విన్ ఫించెస్ అనేవి గోల్గ్యాప్సోస్ ఐస్లాండ్లో కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ వన్ ఇంకొకటి ఏంటి అని అంటే ఆస్ట్రేలియన్ మర్సోఫియల్స్ కూడా కనిపిస్తాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే ప్లాజెంటల్ మమ్మల్స్ లైక్ ఇన్ ఆస్ట్రేలియా. ఇవి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ఇవి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి టెక్స్ట్ బుక్లో, సేమ్ అదే కాన్సెప్ట్, అదే ఎగ్జాంపుల్స్ అవి. సో ఇక్కడ ఏంటి అని అంటే కన్వర్జెంట్ ఎవల్యూషన్ ఇది అడుగుతాడు ఫస్ట్. అడాప్టివ్ రేడియేషన్లో ఏంటి అని అంటే కన్వర్జెంట్ ఎవల్యూషన్. సో నెక్స్ట్ ఎంబ్రియాలజికల్ ఎవిడెన్సెస్లో ఏంటి అని అంటే ఎర్నెస్ట్ హ్యాకిల్ ఏం చేశాడంటే ఫస్ట్ వెర్టిబ్రేట్స్లో ఎంబ్రియాస్లో కొన్ని కామన్ ఫీచర్స్ అనేవి చూసాడన్నమాట. అవి ఏంటి? అడల్ట్స్లో యాబ్సెంట్ ఉన్నాయన్నమాట. సో అవి ఫస్ట్ ఎంబ్రియాస్ ఫస్ట్ ఏంటి వన్ సెకండ్. ఫస్ట్ అతను ఎంబ్రియోస్ చూసినప్పుడు దాంట్లో కొన్ని సిమిలారిటీస్ అనేవి కనిపించాయి. కాకపోతే అవి అడల్ట్స్లో చూస్తే అవి కనిపించలేవు. లైక్ వేస్టిజియల్ గిల్ స్లిట్స్ అనేవి మన ఎంబ్రియో స్టేజ్లో కనిపించాయి అన్నమాట. ఈ గిల్ స్లిట్స్ అవే పెద్ద పెరిగిన తర్వాత చూస్తే గిల్ స్లిట్స్ ఇక్కడ ఉండేవి కానీ అవి కనిపించలేవు అని చెప్పేసి ఎర్నెస్ట్ హ్యాకిల్ అనేవి చెప్తున్నాడు. ఇది ఎంబ్రియాలజికల్ ఎవిడెన్సెస్ అన్నమాట. సో కారన్ ఎస్ట్ వాన్ బేర్ ఏం చేశారంటే ఈ ప్రపోజల్ని రిజెక్ట్ చేశాడు. ఎంబ్రియోస్ నెవర్ పాస్ త్రూ ద అడల్ట్ స్టేజ్ ఆఫ్ అదర్ ఎనిమల్స్. సో కొన్ని ఏమంటున్నాడంటే ఈ కొన్ని ఎంబ్రియోస్ ఏవైతే ఉన్నాయో అడల్ట్ స్టేజ్ వరకు అవి పాస్ చేయవు అన్ని ఎనిమల్స్లో అని చెప్పి ఈయన నోట్ చేశాడు అన్నమాట. కొన్ని న్యాచురల్ సెలెక్షన్ ఏంటి అని అంటే ఇక్కడ ఎవల్యూషన్ బై న్యాచురల్ సెలెక్షన్ అని అంటే ఇప్పుడు నేచర్ అనేది సెలెక్ట్ చేసుకుంటేనే ఆ లైఫ్ అనేది ఉంటుంది. లైక్ ఇప్పుడు కొన్ని మీ ఇంట్లో చిన్ని పప్పీస్ కానీ లేవనంటే లైక్ కోడి పిల్లలు అట్లాంటివి పెంచుకునే వాళ్ళకి ఐడియా ఉంటుంది. లేదంటే చిన్న చిన్న పప్పీస్ ఉంటాయి చూడండి, కలర్వి. అయితే వాటిని తెచ్చుకుంటాం తెచ్చుకున్న తర్వాత కొన్ని డేస్కి అవి మన వెదర్ పడకనో అవి చనిపోతూ ఉంటాయి తొందరగా. ఎందుకు అని అంటే ఆ క్లైమేట్ అనేది అవి అడాప్ట్ చేసుకోలేకపోతున్నాయి కాబట్టి అవి తొందరగా చనిపోతాయి. సో న్యాచురల్ సెలెక్షన్ అంటే అది.
అంటే వెదర్‌కి అవి తగినట్టు ఉంటున్నాయి. ఇప్పుడు మనకైనా గానీ బాగా కోల్డ్ వెదర్ ఉందనంటే సర్ది అవ్వడమో, లేకపోతే ఫీవర్ రావడమో ఇట్లాంటివి జరుగుతా ఉంటాయి. అంటే కొన్ని ఇంకా లేదంటే బాగా హీట్ ఉందనుకో చెమట రావడం, స్వెట్ రావడం. ఎందుకు మన బాడీ ఒక అడాప్టేషన్ అది స్వెట్ అనేది. మన బాడీ స్వెట్ వచ్చేసి మన బాడీ కూల్ చేస్తుంది ఆ హీట్‌కి. ఇట్లాంటియన్నీ అడాప్టేషన్స్ లేకపోతే ఆ లైఫ్ అనేది ఉండదన్నమాట. సో, ఇది న్యాచురల్ సెలక్షన్. న్యాచురల్ సెలక్షన్‌లో ఏంటి అనంటే న్యాచురల్ సెలక్షన్‌లో కొన్ని ఆర్గానిజమ్స్ ఏంటి అనంటే వాటికి తగినట్టు ఉంటే నేచర్‌కి తగినట్టు వాటి యొక్క అడాప్టేషన్స్ ఉంటే లైఫ్ అనేది ఉంటది. నేచర్‌కి తగినట్టు లైఫ్ లేకపోతే అడాప్టేషన్స్ అనేవి ఉండవన్నమాట. సో, ఇక్కడ చూసుకుంటే ప్రాసెస్ ఆఫ్ ఆర్గానిజమ్స్ బై సూటెడ్ విత్ దేర్ ఎన్విరాన్మెంట్ అండ్ సర్వైవ్ అండ్ రిప్రొడ్యూస్. సో, అది. కొన్ని ఎగ్జాంపుల్స్ ఏమిచ్చారనంటే మీ టెక్స్ట్ బుక్‌లో ఇండస్ట్రియల్ అండ్ మెలనిజం, ఇంకొకటి డెవలప్‌మెంట్ ఆఫ్ రెసిస్టెంట్ వెరైటీస్ ఆఫ్ ఇన్ ఆర్గానిజమ్స్ అగైన్స్ట్ హెర్బిసైడ్స్, పెస్టిసైడ్స్, యాంటీబయోటిక్స్ అండ్ డ్రగ్స్. ఇవి కొన్ని. సో, ఇట్లాంటివి వాడి మనం కూడా లైఫ్‌ని సేవ్ చేసుకుంటున్నాం. ఇంకో న్యాచురల్ సెలక్షన్‌లో ఆంథ్రోపోజెనిక్ యాక్షన్ అనేది కూడా ఉంటది. డ్యూ టు ఎవల్యూషన్, డ్యూ టు హ్యూమన్ యాక్టివిటీస్ వల్లనే మన ఎవల్యూషన్ అనేది జరుగుతా ఉన్నది కదా కొన్ని. సో, అది. కో ఇంతకుముందు ఓకేనా? ఇది 1850స్‌లో ఇంగ్లాండ్‌లో బిఫోర్ ఇండస్ట్రియలైజేషన్ అంటే ఇండస్ట్రీస్ రాకముందు కొన్ని ఏమున్నాయంటే వైట్ వింగ్డ్ మౌత్స్ అంటే బిస్టన్ బ్యూటల్ ఏరియా అని కూడా ఉంది. ఆ ట్రీస్ ఆర్ డార్క్ వింగ్డ్ దెన్ మెలనైజ్డ్ మౌత్స్. తర్వాత ఇండస్ట్రియల్ తర్వాత అన్ని మౌత్స్ అనేవి డార్క్ అయిపోయినాయి, లెస్ వైట్ అయిపోయినాయి. అంటే ముందు ఇండస్ట్రియలైజేషన్ చేయకముందు ఇది రేషియో తీసుకుంటే దీంట్లో మొత్తము అంటే ఒక 90-80% అనేవి వైట్ ఉంటే ఎక్కడో 10-20 బ్లాక్ ఉండేవన్నమాట. సో, ఇండస్ట్రీ వచ్చిన తర్వాత ఏమైపోయిందని అంటే మన యాక్టివిటీస్ వల్ల దాని యొక్క స్మోక్ కానీ ఏదైతే ఉందో ఇట్లాంటి పొల్యూటెంట్స్ రావడం వల్ల వాటి యొక్క అడాప్టేషన్స్ మెలనిన్ పిగ్మెంట్ అనేది అవిటికి పెంచుకోవడానికి అవి పెంచుకొని తర్వాత ఏమైందని అంటే ఆ వైట్ మౌత్స్ తక్కువ అయిపోయి ఇవి ఎక్కువైపోయినాయి అన్నమాట ఇండస్ట్రియలైజేషన్ తర్వాత. సో, బిఫోర్ ఇండస్ట్రియలైజేషన్ ఇది. అయితే కొన్ని వైట్ కలర్డ్ లైకెన్స్ అనేవి ట్రీస్ మీద కనిపించాయి అన్నమాట బ్యాక్గ్రౌండ్‌లో. తర్వాత ఏమైంది మౌత్ సర్వైవ్డ్ దెన్ ద డార్క్ కలర్ మౌత్స్‌గా మారిపోయినాయి. వేర్ పిక్డ్ అవుట్ బై ద ప్రిడేటర్స్. సో, ఇది. నెక్స్ట్ ఆఫ్టర్ ఇండస్ట్రియలైజేషన్ ఏమైందని అంటే ఈ ట్రంక్స్ బికేమ్ డార్క్ డ్యూ టు ఇండస్ట్రియల్ స్మోక్ స్టోర్స్ నో లైకెన్స్. సో, దిస్ కండిషన్ వైట్ వింగ్డ్ మౌత్ డిడ్ నాట్ సర్వైవ్ బికాస్ ఆఫ్ ప్రిడేటర్స్ ఐడెంటిఫైడ్ దెమ్ ఈజీలీ. సో, ఇంతకుముందు ఏదైతే బార్క్ ఉంటుందో ట్రీ యొక్క బార్క్ అట్లాంటిది అంతా కనిపించేవి కావు వైట్ మౌత్ అనేవి. సో, తర్వాత స్మోక్ వల్ల ఈ అడాప్టేషన్ ఏదైతే ట్రీ చేసుకుందో సో, ఈ వైట్ మౌత్ అనేవి అంత ఈజీగా కనిపిస్తున్నాయి అన్న ప్రిడేటర్స్‌కి. సో, దే పిక్ ఈజీలీ. సో, అట్లా వీటి యొక్క పాపులేషన్ తగ్గిపోయిందన్నమాట. డార్క్ వింగ్ పాపులేషన్ అనేది సూటబుల్ బ్యాక్‌గ్రౌండ్ ఉండడం వల్ల అవి ఐడెంటిఫై కాలేవు ప్రిడేటర్స్‌కి, వాటి యొక్క పాపులేషన్ పెరిగింది. సో, తర్వాత ఇంకొకటి థియరీ ఆఫ్ బయోలాజికల్ ఎవల్యూషన్. సో, దీంట్లో ఏంటి అంటే థియరీ ఆఫ్ లామార్క్, డార్విన్ థియరీ, మ్యూటేషన్ థియరీ ఆఫ్ ది వైరస్. ఓకేనా? ఫస్ట్ లామార్కిజం ఏంటి అంటే థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ అక్వైర్డ్ క్యారెక్టర్స్. సో, ప్రపోజ్డ్ బై లామార్క్ ఇట్ స్టేట్స్ దట్ ఎవల్యూషన్ లైఫ్ ఫ్రమ్ అకరెన్స్ ఫ్రమ్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ అక్వైర్డ్ క్యారెక్టర్స్. అక్వైర్డ్ క్యారెక్టర్స్ నుండి ఇన్హెరిటెన్స్ అవుతున్నాయి అని చెప్పి దీన్నే ఎవల్యూషన్ అంటున్నాం. సో, అంటే ఇప్పుడు నార్మల్గా మనకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఫస్ట్ జిరాఫీ చిన్నగా ఉంది. సో, దాని అడాప్టేషన్ ఈ ట్రీస్ పెద్దగా ఉన్నాయంటే అవి తినాలి అని అంటే దాని యొక్క నెక్ పైకని తినేదన్నమాట. తర్వాత ఆ అడాప్టేషన్ నెక్స్ట్ జనరేషన్కి వచ్చింది. సో, అది అలా నెక్స్ట్ జనరేషన్కి వచ్చి ఇది ఎవల్యూషన్ జరిగింది. ఆయన చెప్పేది ఇది. సో, ఇది సింపుల్. సో, ఎవల్యూషన్ బై యూజ్ ఆఫ్ దీస్ ఆర్గన్స్ లాంగ్ నెక్కడ్ జిరాఫీ కంటిన్యూస్ డ్యూ టు ద ఎలగేషన్ ఫోర్సేజ్ లీవ్స్ అండ్ ట్రీస్. సో, ఇది. తర్వాత డిసంపియరెన్స్ ఆఫ్ లిమ్స్ ఇన్ స్నేక్. సో, స్నేక్స్లో ముందు లిమ్స్ ఉండేవన్నమాట. చూడండి ఇక్కడ.
సో అవి ఎక్కువ పాకుతా పోతూ ఉంటాయి కాబట్టి లిమ్స్ ఎక్కువ అవసరం లేదు కాబట్టి ఆ లిమ్స్ అనేవి తగ్గిపోయినాయి. నెక్స్ట్ రాను సేమ్. తర్వాత ఈ క్యారెక్టర్ ఇన్హెరిటెడ్ త్రూ జీన్స్, ఇది లామార్కిజంలో. సో నెక్స్ట్ వన్ డార్విజం అని అంటే ఏంటి? డార్విజంలో డార్విన్ ఉన్నాడు, చార్లెస్ డార్విన్. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ అబ్జర్వేషన్ డ్యూరింగ్ ద సీ వోగేజ్ ఆఫ్ సేల్ షిప్ అనేది హెచ్ఎంఎస్ బీగల్ అనే దాని మీద బేస్డ్ అయి ఉన్నదన్నమాట ఇది. సో ఆల్ఫర్డ్ వాలింగ్స్ ద న్యాచురలిస్ట్ వర్క్డ్ ఇన్ మేలే ఆర్కియోలెగో అండ్ ఆస్క్డ్ కమ్ టు సిమిలర్ కన్క్లూజన్స్ అన్నమాట. సో ఇదంతా అవసరం లేదు, ఓన్లీ డార్వినిజం గుర్తుపెట్టుకోండి, చార్లెస్ డార్విన్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇది డార్వినిజం ఏంటి అని అంటే 2 కీ కాన్సెప్ట్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఏంటి అని అంటే ఎక్స్ప్లెయిన్స్ ఆల్ ఆర్గానిజమ్స్ ఆర్ మోడిఫైడ్ డీసెంట్స్ ఫర్ ప్రీవియస్ లైఫ్ ఫార్మ్స్. సో నెక్స్ట్ ఫ్రంట్ లైఫ్ ఫార్మ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఇవి డిపెండ్ అయి ఉంటాయి, అంటే అక్కడ నుండి నేర్చుకుంటాయి. ఫస్ట్ మీ మదర్ నుండి అన్నీ నేర్చుకుంటారు కదా మీరు కూడా, అట్లాంటివి అన్నమాట బ్రాంచింగ్ డిసెంట్స్. న్యాచురల్ సెలెక్షన్స్ ఏంటి అంటే కాలనీ ఏ కాలనీ బి ఇప్పుడు చూసాం కదా, సేమ్ అదే మీడియంలా తీసుకొని అతను కండిషన్స్ ఇస్తాడు, కొన్ని కండిషన్స్ ఇచ్చి అక్కడ ఏ కండిషన్లో ఏదైతే తట్టుకొని ఉండగలుగుతుందో, రెసిస్ట్ అవుతుందో చూడండి, రెసిస్ట్ బ్యాక్టీరియా ఏదైతే అవుతుందో అది న్యాచురల్ సెలెక్షన్ సేమ్ మళ్ళీ. సో నెక్స్ట్ థియరీస్ ఇచ్చాడన్నమాట కొన్ని, దాంట్లో కొన్ని బేస్డ్ అని ఏంటంటే న్యాచురల్ సెలెక్షన్స్ ఏవైతే బేస్డ్ అయి ఉంటాయి వీటి మీదనే బేస్ అయి ఉంటాయి అన్నమాట. కొన్ని హెరిటేబుల్ మైనర్ వేరియేషన్స్ ఉంటాయి, కొన్ని ఓవర్ ప్రొడక్షన్, ఇంకోటి లిమిటెడ్ న్యాచురల్ రిసోర్సెస్, ఇంకోటి స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్. ఫస్ట్ హెరిటేబుల్ మైనర్ వేరియేషన్స్ అంటే బెనిఫిషియల్ హార్మ్ఫుల్ టు ద ఆర్గానిజమ్స్. అంటే ఇది దీంట్లో ఏంటి అంటే హెరిటేబుల్లో అది బెనిఫిషియల్ అయినా అవ్వచ్చు, హార్మ్ఫుల్ అయినా అవ్వచ్చు. న్యాచురల్ సెలెక్షన్ ఇవన్నీ బేస్డ్ ఆన్, ఇవన్నీ న్యాచురల్ సెలెక్షన్లోనే. సో అవి కొన్ని వాటికి హెల్ప్ఫుల్ అన్న అవ్వచ్చు, లేదంటే హార్మ్ఫుల్ అన్న అవ్వచ్చు. ఓవర్ ప్రొడక్షన్ ఏంటి అంటే పాపులేషన్ గ్రోస్ ఎక్స్పోనెన్షియల్లీ డ్యూ టు మ్యాక్సిమం రీప్రొడక్షన్ బ్యాక్టీరియా పాపులేషన్. ఓవర్ ప్రొడక్షన్లో ఏంటి అని అంటే కొన్ని బ్యాక్టీరియాస్ ఉన్నాయి అవి బాగా ఓవర్ ప్రొడక్షన్ చేస్తుంది. అట్లాంటప్పుడు ఇప్పుడు అట్లా న్యాచురల్ సెలెక్షన్లో అది నేచర్ అనేది దానికి ఫిట్ అయి ఉంటే ఒకవేళ ఈ లైఫ్ అనేది మనకు ఉండేది కాదు. టోటల్ మన బెడ్రూమ్లో, కిచెన్లో, బాత్రూంలో కూడా మొత్తం బ్యాక్టీరియా ఇప్పటికీ ఉంటాయి కానీ చిన్నగా ఉంటాయి. కాకపోతే టోటల్ ఇంకా మొత్తం అసలు నడవడానికి కూడా సందు లేనంత అయిపోయింది. అదే న్యాచురల్ సెలెక్షన్ ద్వారా వాటి ఏవైతే ఫిట్టెస్ కావో అవి ఎలిమినేట్ అవుతూ ఉంటున్నాయి కాబట్టి వీ హ్యావ్ ఛాన్స్ టు క్లీన్ అన్నమాట. మనకి ఎట్లా నడవడానికి మనకు అన్నిటికీ ఉంది. సో న్యాచురల్ సెలెక్షన్ వల్ల ఓవర్ ప్రొడక్షన్ చేసేవి కూడా తగ్గుతుంది. నెక్స్ట్ లిమిటెడ్ న్యాచురల్ రిసోర్సెస్ ఉండడం వల్ల కొన్ని అబాండెన్స్ ఆఫ్ పాపులేషన్ సైజ్ అనేది పెరగదన్నమాట, లిమిటెడ్ రిసోర్స్ ఉండడం వల్ల. న్యాచురల్ సెలెక్షన్లో ఇది ఒకటి ఏంటి అంటే లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నాయి అనుకోండి ఏవి ఎక్కువ పెరగవు. నెక్స్ట్ స్ట్రగుల్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. స్ట్రగుల్ ఆఫ్ ఎగ్జిస్టెంట్ ఏంటంటే ప్రిడేటర్స్ అనేవి వాటి యొక్క ఫుడ్ మీద ఆధారపడి ఉంటాయి కదా. సో అవి ఏంటి అని అంటే ఇవి లైఫ్ని తీసేస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు ఒక ఫాక్స్ని లయన్ ఏం చేసి, లయన్ ప్రిడేటర్ కదా దీనికి, సో ఇది తినేస్తుంది ఒక లైఫ్ని ఎగ్జిట్ చేసేస్తుంది. న్యాచురల్ సెలెక్షన్ నుండి అది వెళ్ళిపోతుంది, న్యాచురల్ నుండి వెళ్ళిపోతుంది. సో ఇట్లాంటి ప్రిడేటర్ స్ట్రగుల్ ఆఫ్ ఎగ్జిస్టెంట్, దాని లైఫ్ కాపాడుకోవాలంటే ఆ స్ట్రగుల్ చేసి ఉరకాల, తప్పించుకోవాలా, అన్ని వేషాలు వేసి జిత్తుల మారినక్క వేషాలు అంటారు కదా, అట్లాంటి వేషాలు వేసి ఇక తప్పించుకోవాలన్నమాట. నెక్స్ట్ సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్. సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్లో ఏంటి అని అంటే ఏవైతే వచ్చిన రిసోర్స్ని యూటిలైజ్ చేసుకొని వాటి యొక్క సర్వై రేట్ పెంచుకొని రీప్రొడ్యూస్ చేసి సో లీడ్ టు పాపులేషన్ చేంజ్ ఇన్ పాపులేషన్ ఇట్లాంటివి జరగాలన్నమాట. ఈ సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్. సో డార్విన్ ignored about origin, variation and mechanism, evolution or specification. Next, mechanism of evolution. The virus and mutation theory. ఈ ప్రపోజ్డ్ బై మ్యూటేషన్ ఎవల్యూషన్ అనమాట. మ్యూటేషన్ థియరీ ఇచ్చింది తను.
సో ఇతను ఏమంటున్నాడనంటే నార్మల్గా మ్యూటేషన్ అంటే మీకు తెలుసు, ఇట్ ఈస్ లింక్డ్ టు ద క్రియేషన్. ఇది మీకు అది ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అర్థమైతే ఇది ఈజీ అని అర్థమైపోద్ది. సో చూడండి, ఈవినింగ్ ప్రైమ్ రోజ్ అనేది ఉంది. సో అదేంటి అంటే ఓరెంతీరా లమార్కినా బిలీవ్ దట్ ఎవల్యూషన్ టేక్స్ ప్లేస్ త్రూ ద మ్యూటేషన్ నాట్ బై ద మైనర్ వేరియేషన్. సో ఈ మ్యూటేషన్ వల్లనే దీని యొక్క ప్లేస్మెంట్ కానీ చేంజ్ అవుతుంది, దీని కలర్ కానీ ఏదన్నా కానీ అని చెప్పేసి ఈయన బిలీవ్ చేసిండన్నమాట. సో ఇది డార్విన్ వేరియేషన్ ఏంటి అంటే మైనర్ వేరియేషన్, స్లో ఉంటుంది, డైరెక్షనల్ ఉంటుంది, అండ్ రిజల్ట్స్ అనేవి గ్రాడ్యువల్ ఎవల్యూషన్. మ్యూటేషనల్ వేరియేషన్లో ఏంటి అంటే సడన్గా వస్తుంది, ర్యాండమ్గా ఉంటుంది, డైరెక్షన్ లెస్. ఓకేనా. సో ఇదేంటి అంటే స్పెసిఫికేషన్ బై ద సాల్టేషన్, సింగిల్ స్టెప్ లార్జ్ మ్యూటేషన్ ఈజ్ ఒరిజినేటెడ్ వేరియేషన్ ఆఫ్ ఎవల్యూషన్. అక్కడ డార్విన్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే అడాప్టేషన్ బట్టి అంటే అడాప్టేషన్ జరిగిన దాన్ని బట్టి, ఇప్పుడు జిరాఫీ ఎగ్జాంపుల్ తీసుకుంటే అవి ఫుడ్ కోసం అడాప్టేషన్ జరిగి సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ అంటే వాటి కాపాడడం కోసం, న్యాచురల్ సెలెక్షన్ కోసం ఇట్లాంటివన్నీ జరిగేటప్పుడు అది మైనర్గా ఉంది, స్లో ప్రాసెస్. ఇక్కడ మ్యూటేషన్ ఏంటి అని అంటే ఇతను చెప్పేది, ఇప్పుడు మీ మదర్ ఉందిరా, మీ మదర్ నుండి మీరు నార్మల్గా బర్త్ అయ్యేటప్పుడు మీ జీన్స్లో ఏదైనా మ్యూటేట్ జరిగిందనుకో, సడన్గా ఏమైపోద్ది, మీ అపీరెన్సే మారిపోద్ది, మీ కలర్ అనేది, మీ చేంజ్ అనేది మారిపోతుంది అన్నమాట, మీ అపీరెన్స్ అనేది. సో ఈయన చెప్పేది ఏంటి అని అంటే ఇక్కడ మ్యూటేషన్ అనేది సడన్, ర్యాండమ్ అండ్ డైరెక్షన్లెస్. నెక్స్ట్ ఇతను ఒక ప్రిన్సిపల్ హార్డ్వెన్బర్గ్ ప్రిన్సిపల్ ఏంటో చూద్దాం ఇప్పుడు. సో అలీల్ ఫ్రీక్వెన్సీస్, అలీల్ అంటే తెలుసు కదా మీకు, క్యాపిటల్ టీ, స్మాల్ టీ, ఇవన్నీ అలీల్స్ గుర్తున్నాయా మీకు. సో ఇన్ పాపులేషన్ స్టేబుల్ అండ్ కాన్స్టెంట్ ఫార్మ్ ఆఫ్ జనరేషన్ టు జనరేషన్ ఇన్ ద absence ఆఫ్ ఫ్యాక్టర్స్. అంటే ఇక్కడ ఫ్యాక్టర్స్ అంటే మళ్ళీ జీన్స్ ఫ్యాక్టర్స్ అంటే. సో ద జీన్ పూల్ టోటల్ జీన్స్ అలీల్స్ ఆర్ పాపులేషన్ రిమైన్ కాన్స్టెంట్, దిస్ ఈస్ కాల్డ్ జీన్ ఈక్విలిబ్రియం. సో ఒకవేళ జీన్స్ అనేవి, జీన్ పూల్ అనేది ఒక్క జనరేషన్ నుండి F1 జనరేషన్ నుండి F2 జనరేషన్ వరకు వితౌట్ డిస్టర్బింగ్గా ఉంటే దాన్ని జెనెటిక్ ఈక్విలిబ్రియం అని అంటున్నాడు. సో దీని ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు ఎంత అంటే అలీల్ ఫ్రీక్వెన్సీస్ 1 ఇచ్చాడు సబ్ టోటల్గా. ఈక్విలిబ్రియం ఉంటే అది సబ్ టోటల్గా 1. సో పాపులేషన్ ఏలో 20 బీటిల్స్ అనేవి ఉన్నాయి చూడండి. సో దీని ఈచ్ బీటిల్ ఈజ్ ఎ జీన్ పూల్, అంటే అన్ని దాంట్లో ఒక జీన్ అనేది ఉంది చూడండి. సో ఇక్కడ మ్యూటేషన్ జరిగినప్పుడు వాటి యొక్క అపీరెన్స్ చేంజ్ అయిపోయింది. సో సడన్ చేంజ్ అట్లాంటివి. సో ఇక్కడ ఫస్ట్ ఏం తీసుకున్నాడు చూడండి, కన్సిడర్ డిప్లాయిడ్ 2n. సో స్మాల్ p అండ్ స్మాల్ q. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ అలీల్స్ ఏంటి, a రెస్పెక్టివ్లీ విత్ a. డిప్లాయిడ్లో స్మాల్ p స్మాల్ q ఉంది కదా. సో వీటి యొక్క ఫ్రీక్వెన్సీ అలీల్స్ ఏవేవి ఉన్నాయి, క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ, క్యాపిటల్ ఏ. సో క్యాపిటల్ ఏ తీసుకున్నప్పుడు సో ఏమొస్తుంది, p². నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ స్మాల్ ఏ తీసుకుంటే ఈ అలీల్కి q². సో ఒకవేళ ఇది తీసుకుంటే 2pq వస్తుంది. సో a² + b² 2ab ఈక్వల్స్ టు 1. a + b హోల్ స్క్వేర్, అది కదా, a² + b² + 2ab. ఓకే, బైనామియల్ ఎక్స్ప్రెషన్ అన్నమాట. ఇక్కడ pq ఇచ్చాడు, ఏబీగానే మీకు ఎక్కువ గుర్తుంటుంది, a² + b² + 2ab. ఈ ఫార్ములా గుర్తుందా మీకు? గుర్తుంటే ఇది ఈజీనే. చేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ అలీల్స్ అండ్ పాపులేషన్ డిస్ట్రిబ్యూట్ అండ్ హార్డ్వెన్బర్గ్ ఈక్విలిబ్రియం అన్నమాట. ఇది ఎందుకంటే డ్యూ టు ఎవల్యూషన్. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ వెన్బర్గ్ ఈక్విలిబ్రియంకి ఫ్యాక్టర్స్ ఏవి ఎఫెక్ట్ చేస్తున్నాయి అంటే జీన్ మైగ్రేషన్, జెనెటిక్ డ్రిఫ్ట్, మ్యూటేషన్, జెనెటిక్ రీకాంబినేషన్, న్యాచురల్ సెలెక్షన్. ఫస్ట్ జీన్ మైగ్రేషన్ అంటే ఏంటి, జీన్ ఫ్లో అన్నమాట. వన్ పాపులేషన్ టు అనదర్ వన్, జీన్ ఫ్లో.
So hence gene frequencies change in both population. So gene flow occurs from immigration to multiple times. జీన్ ఫ్లో అంటే ఒక్క పాపులేషన్ నుండి ఇంకో పాపులేషన్కి వస్తుంది చూడండి. సో ఇది దీని యొక్క పాపులేషన్ ఇక్కడ నుండి వచ్చి ఇక్కడ పాపులేషన్ పెంచుతుంది, మైగ్రేషన్ అన్నమాట. దాని యొక్క మైగ్రేషన్ అవుతుంది ఎందుకు, అడాప్టేషన్ కోసం. సో నెక్స్ట్ జెనెటిక్ డ్రిఫ్ట్ ఏంటి అని అంటే ఇక్కడ కాజింగ్ చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ. Frequency is different in new samples population that they become different species. This population becomes founders and affect the founder effect. Founder effect. ఇవి వెళ్ళి ఇంకో గుంపులో కలవడం అన్నమాట. ఇది వెళ్ళి ఇంకో దాంట్లో కలిసి వాటిలో అడాప్టేషన్ చేసుకోవడం. కాకపోతే తర్వాత అవి వీటికి ఫైట్ అవుతాయి తర్వాత. అప్పుడు ఏంటి అంటే ఎఫెక్ట్ అయిపోతుంది కదా. నెక్స్ట్ మ్యూటేషన్స్ అంటే తెలిసినవే, ఉన్న జీన్లో ఆల్టర్డ్ అవ్వడము, కొత్త జీన్ కలడము, లేకపోతే సీక్వెన్స్ రాంగ్ అవ్వడము, ఇట్లాంటివి జరిగితే మ్యూటేషన్స్ అని అంటాం. న్యూ ఫీనోటైప్స్ యాడ్ అవ్వడం. ఫీనోటైప్స్ అని అంటే ఫిజికల్గా అపీరెన్స్ ఉన్నవి ఫీనోటైప్స్. జీనోటైప్స్ అంటే జెనెటికల్ అపీరెన్స్ అన్నమాట. జెనెటికల్గా మారింది అని అంటే ఫిజికల్ ఫీచర్స్ అనేవి మారుతూ ఉంటాయి. సో ఫ్యూ జనరేషన్స్ లీడ్ టు ద స్పెసిఫికేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ జెనెటిక్ రీకాంబినేషన్లో ఏంటి అంటే రీషఫ్లింగ్ ఆఫ్ జీన్, అంటే మళ్ళీ వేరే దాంతో, ఇప్పుడు సిస్టర్ క్రోమెటిడ్స్ అన్నమాట ఇవి. సో క్రాసింగ్ ఓవర్ అనేది చూడండి రీకాంబినెంట్ క్రోమోజోమ్స్లో ఏంటి అని అంటే క్రాసింగ్ ఓవర్ జరిగినప్పుడు ఇక్కడ చేంజ్ అనేది చూడండి. నాన్ రీకాంబినెంట్ క్రోమోజోమ్స్ ఇవి. రీకాంబినెంట్ అంటే వేటికి వాటి సేమ్ అన్నమాట. ఇది చూడండి నాన్ రీకాంబినెంట్. తర్వాత న్యాచురల్ సెలెక్షన్ అనేది 3 టైప్స్ ఉంటాయి. స్టెబిలైజింగ్ సెలెక్షన్, డైరెక్షనల్ సెలెక్షన్ అండ్ డిస్ట్రప్టివ్ సెలెక్షన్. స్టెబిలైజింగ్ సెలెక్షన్ ఇక్కడ మోర్ ఇండివిజువల్ అక్వైర్ మీన్ క్యారెక్టర్ వాల్యూ వేరియేషన్ రెడ్యూస్డ్ అన్నమాట. చూడండి ఇక్కడ మీడియం సైజ్ ఆఫ్ ఇండివిజువల్స్ అనేవి ఫేవర్డ్గా ఉన్నాయి. ఇక్కడ నారో అండ్ హయ్యర్లో ఉన్నా కానీ వాటి యొక్క సైజెస్ ఏమున్నాయంటే నారోగా ఉన్నాయి. డైరెక్షన్లో ఏంటి అని అంటే ఇండివిజువల్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అదర్ దెన్ మీన్ క్యారెక్టర్ వాల్యూ. మీన్ అంటే నార్మల్గా ఉన్న పొజిషన్ ఏదైతే ఉంటుందో అది ఒక మీన్ అన్నమాట. దాని యొక్క చేంజ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది దీంతో పోలిస్తే. సో ఫీనోటైప్స్ ఇవి. నెక్స్ట్ డిస్ట్రప్టివ్ చేంజెస్లో మొత్తానికి ఇక్కడ మీడియం నార్మల్గా ఇలా ఉంటే దాని సైజెస్ అనేవి చేంజ్ అయిపోయినాయి మొత్తం. ఇక్కడ బోత్ ఎక్స్ట్రీమ్స్లో ఉండవు. వాల్యూ ఎట్ ఎన్స్ ఆర్ డిస్ట్రప్టివ్ కర్వ్ మోర్ దెన్ ఫేవర్డ్ న్యాచురల్ సెలెక్షన్. ఇవి గ్రాఫ్ చూసుకోండి ఒకసారి, ఇది మీ టెక్స్ట్ బుక్లో ఉంది. నెక్స్ట్ బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ ఎవల్యూషన్. సో దీంట్లో జియోలజికల్ టైమ్ స్కేల్ ప్రకారం ప్రోటోజోయిక్, పెలియోజోయిక్, మీజోజోయిక్, సీనోజోయిక్ అనేవి ఉన్నాయి. 4 ఎరాస్ అనేవి ఇచ్చారు మీ దాంట్లో. ఫస్ట్ ప్రోటోజోయిక్ ఎరా ఎప్పటి నుండి అని అంటే 2500 to 541 మయా అంటే మిలియన్ ఇయర్ ఎగో. అని అర్థం. ఫస్ట్ సెల్యులర్ ఫామ్ అపియర్డ్ ఇన్ 2000 మయా. సో ఫస్ట్ సెల్యులర్ ఫామ్ ఏదైతే ఉందో అప్పుడు 2000 మీదనే కనిపించాయన్నమాట, మిలియన్స్ ఇయర్ ఎగోనే. ఫస్ట్ ఎబిలిటీ ఏంటి రిలీజ్? ఆక్సిజన్, లైట్ రియాక్షన్, ఫోటోసింథసిస్ అన్నమాట ఫస్ట్ సెల్ క్యాబిలిటీ. నెక్స్ట్ సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్ తర్వాత మల్టీ సెల్లుల్గా మారినాయి. ఫస్ట్ సింగిల్ సెల్ వచ్చినాయి, తర్వాత మల్టీ సెల్గా మారినాయి.
నెక్స్ట్ పేలియోజోయిక్ ఏరియాలో ఏంటి అని అంటే 6 పీరియడ్స్ ఇచ్చారు. 6 పీరియడ్స్ ఉన్నాయి. క్యాంబేరియన్, ఆర్డోవియన్, సిలేరియన్, డివోనియన్, క్యాంబనిఫెరస్, పెర్మియన్. సో దీంట్లో ఏంటి అని అంటే 500 మయ ఫస్ట్ ఇన్వర్టిబ్రేట్స్ అనేవి ఫామ్ అయినాయి. 450 మయాల్లో ఫస్ట్ ల్యాండ్ ఆర్గానిజమ్స్ అంటే టెరెస్ట్రియల్ ఫామ్ అనేది 450 మయాల్లో ఫామ్ అయింది, లైక్ ప్లాంట్స్. నెక్స్ట్ 400 మయాల్లో ఆర్థోపాడ్స్ అనేవి ఫామ్ అయినాయి, ఇన్వైడెడ్ ఆఫ్ ల్యాండ్. తర్వాత 350లో జాలెస్ ఫిషెస్ ఆర్ ఎవాల్వ్డ్. జాలెస్ ఫిషెస్ చూడండి, వాటికి మూతి లేదు. నెక్స్ట్ 350లో జాలెసెస్ ఫిష్ అయిన తర్వాత లోంగ్ ఫిన్స్ లైక్ స్ట్రాంగ్ ఫిన్డ్ ఫిష్. సో ల్యాండ్ అండ్ గో బ్యాక్ టు ద వాటర్ దే కెన్ ఎవల్ ఫస్ట్ యాంఫిబియన్స్ అన్నమాట ఇది. తర్వాత యాన్సిస్టర్ ఏంటి అని అంటే మోడర్న్ డేకి ఫ్రాక్స్ అండ్ సెలమెండర్స్కి ఇవి యాన్సిస్టర్స్ అన్నమాట. లో ఫిన్. సో ఇది ఎప్పుడు 325 మిలియన్ ఇయర్ ఎగో సౌత్ ఆఫ్రికాలో కనిపించింది ఫస్ట్. కొలియోకాంథిస్ సౌత్ ఆఫ్రికాలో విచ్ కాట్ బి ఇప్పుడు ఎక్స్టెంట్లో ఉంది. నెక్స్ట్ 320 మయాలో సీవీడ్స్ ఫ్యూ ప్లాంట్స్ వర్ ఎగ్జిస్టెడ్ అన్నమాట. తర్వాత యాంఫిబియన్స్ ఆర్ ఎవాల్వ్డ్ యాజ్ రెప్టైల్స్, లే థిక్ షెల్డ్, డు నాట్ డ్రాప్ ఇన్ టు ద సన్. జైంట్ ఫెర్న్స్, టెరిడోఫైట్స్ తర్వాత 320 నుండి అన్ని వర్ ప్రజెంట్ ఫెల్ ఫ్రమ్ ద కోల్ డిపాజిట్స్ ఆఫ్ స్లోలీ. మీసోజోయిక్ ఎరాలో ఆల్రెడీ అక్కడ టెరిడోఫైట్స్ ఫామ్ అయినాయి 320లో అని అంటే పేలియోలో. నెక్స్ట్ మీసోజోయిక్ వచ్చేసరికి అని అంటే జిమ్నోస్పర్మ్స్ వచ్చేసాయి. జిమ్నోస్పర్మ్స్లో 3 పీరియడ్స్ ఉన్నాయి, ట్రైజైక్, జూరోసిక్ అండ్ సిట్రెక్సియస్. నెక్స్ట్ 200 మయాల్లో ల్యాండ్ రెప్టైల్స్ వచ్చినాయి. తర్వాత బ్యాక్ ఇన్ టు ద వాటర్ ఎవాల్వ్ ఇన్ టు ద ఫిష్ లైక్ రెప్టైల్స్, విసెంతోసెరస్ ఇవి. నెక్స్ట్ 200 మయాలో సేమ్ అదే. నెక్స్ట్ ల్యాండ్ రెప్టైల్స్ వచ్చేసి మీసోజోయిక్ ఎరాలోనే డైనోసార్స్. ఓకేనా. నెక్స్ట్ ట్రయనోసెరసస్ రెక్స్, ట్రైకాప్టోస్, స్టెగరోసస్ అండ్ బ్రాంకియోసెరాసస్ వీటి యొక్క గ్రూప్స్ అన్నమాట డైనోసార్స్లో ఇవి. నెక్స్ట్ 200 మయాల్లో సేమ్ ఇదే. నెక్స్ట్ అది జస్ట్ మీకు పిక్చర్స్ కోసం ఎక్స్ట్రా స్లైడ్స్ ఇవి. ఇది కూడా ఇది నెక్స్ట్ లార్జెస్ట్ డైనోసార్ విత్ 20 feet హైట్, హ్యూజ్ ఫియర్సోమ్ డ్యాగర్ లైక్ టీత్. టూతెడ్ బర్డ్స్ అవి కూడా ఉండే అన్నమాట, పండ్లున్న పక్షులు. తర్వాత ఏజ్ ఆఫ్ మమ్మల్స్, యాంజియోస్పర్మ్స్ అనేవి 2 పీరియడ్స్లో ఉన్నాయి. ఇది కోనియోజెరిక్ ఏరియాలో. టెరిటరీ, క్వాటర్నరీ. ఓకేనా. టెరిటరీలో 600 మయ అండ్ క్వాటర్నరీలో ఫస్ట్ ఏజ్ ఆఫ్ మ్యాన్ వచ్చేసి 2 million ఇయర్ ఎగో. 65 మయాలో ఏంటి అంటే సడన్గా డైనోసార్స్ అనేవి కనిపించకుండా పోయినాయి. క్లైమాటిక్ చేంజెస్ కిల్ దెమ్ అని కూడా అని అనొచ్చు కొన్ని రీడింగ్స్ ప్రకారం. సమ్ ఆఫ్ మోస్ట్ ఎవాల్వ్డ్ ఇన్ టు ద బర్డ్స్ లాగా మారిపోయినాయి అని కూడా అనవచ్చు కొంతమంది. సో ఇది సేమ్ అదే స్లైడ్. కిల్ దెమ్ సెల్యులైట్ బర్డ్స్. ఓకే. ఫస్ట్ మమ్మల్స్ ఏంటి, షివ్ లైక్ అండ్ లైక్ ఫాజిల్స్ అండ్ స్మాల్ సైజ్డ్గా ఉండేవి ఫస్ట్.
తర్వాత అవి మారిపోయినాయి కదా. నెక్స్ట్ సౌత్ అమెరికా ఫస్ట్ ఏంటి అంటే వర్ మమ్మల్స్ రిజెంబలింగ్ హార్స్ లాని, హిప్పోపటామస్, బియర్, ర్యాబిట్ ఇట్లాంటివి కనిపించాయి సౌత్ అమెరికాలో. తర్వాత డ్యూ టు కాన్ఫిడెన్షియల్ డ్రిఫ్ట్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ ద సౌత్ అమెరికా జాయింట్ ద నార్త్ అమెరికా, దీస్ యానిమల్స్ వర్ ఓవర్జన్ ఇన్ టు ద నార్త్ ఫన్. సౌత్ అమెరికా నుండి నార్త్ అమెరికాకి వెళ్ళిపోయాయి. ఫస్ట్ ఎక్కడ సౌత్ అమెరికాలో కనిపించాయి, తర్వాత ఈ జాయినింగ్ అయిపోయిన తర్వాత వాటికి రూట్ తెలిసినాక అది మన ఒక్క దగ్గర ఉండలేవు కదా, నడుచుకుంటూ ఫుడ్ కోసం కానీ వాటి ప్రే కోసం వెతుక్కుంటా వెళ్ళిపోయినాయి అన్నమాట. సో డ్యూ టు కాంటినెంటల్ డ్రిఫ్ట్ అంటే కాంటినెంటల్ డ్రిఫ్ట్ ఏంటి అని అంటే నార్మల్గా ఇవి బ్రేక్ అవుతూ ఉంటాయి. మౌంటైన్స్ కానీ ల్యాండ్స్కేప్స్ కానీ బ్రేక్ అయినప్పుడు ఏమైపోద్ది అని అంటే మౌంటైన్స్ బ్రేక్ అయినప్పుడు ఇట్లా కొన్ని ప్లేస్ అనే ఇట్లా సైడ్గా అయిపోయి అక్కడ వాటర్ ఫామ్ అవ్వడం అనేది జరుగుద్ది. కొన్నిట్లో ఏంటి అంటే ఆ వాటర్ టోటల్గా ఎవాపరేట్ అయిపోయినప్పుడు అది ల్యాండ్స్కేప్గా మారిద్ది. అప్పుడు వాటికి రూట్ దొరికిద్ది ఇంకో దగ్గరికి వెళ్ళడానికి. సో అది సో ఇది కాంటినెంటల్ డ్రిఫ్ట్ వల్లనే ఆస్ట్రేలియా మర్ఫియస్ ఏమేంటి ఇవి సర్వైవ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ కాంపిటీషన్ ఆఫ్ ఎనీ అదర్ మెంబర్స్. ఇటువంటి కాంపిటీషన్ లేకపోవడం వల్ల ఇవి తప్పించుకున్నాయని అంటున్నారు. నెక్స్ట్ ఒరిజిన్ ఆఫ్ లైఫ్, ఇక్కడ నుండి ఒక క్వశ్చన్ ఉంటుంది మీకు ఖచ్చితంగా. తీపికస్ అండ్ రామతీపికస్ అని అంటే 1500 మయలో ఉండేవాళ్ళు. వీళ్ళు ఏంటి అంటే హెయిరీ లైక్ స్ట్రక్చర్స్. వీళ్ళు ఏంటి ఫస్ట్ గోర్గిల్లా చింపాంజీ లాగా నడిచేవాళ్ళు. సో తీపికస్ అంటే మోర్ ఏప్ లైక్, రామ్ తీపికస్ అని అంటే మోర్ మ్యాన్ లైక్. 4 మయాలో ఏంటంటే మ్యాన్ లైక్ ప్రైమేటైడ్స్ అనేవి ఆఫ్రికాలో ఈస్టర్న్ ఆఫ్రికాలో కనిపించాయి. హైట్ ఎట్లుండే అని అంటే 4 feet, వాక్డ్ అప్రైట్. తర్వాత బిలీవ్డ్ బేస్డ్ ఆన్ ఫాజిల్స్ దిస్ మ్యాన్ లైక్ బోన్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ఎపోతియా, టాంజీనా. వీటిలలో మ్యాన్ లైక్ బోన్స్ అనేవి ఫైండ్ అవ్వడం జరిగింది. 2 million ఇయర్ ఎగో తర్వాత ఈస్టర్న్ ఆఫ్రికా గ్రాస్ ల్యాండ్స్లో హంటెడ్ విత్ స్టోన్ వెపన్స్ లైక్ 8 fruits ఆస్ట్రాలోథీపికస్ అన్నట్టు ఇది. నెక్స్ట్ హోమో హ్యాబిలస్ వచ్చి 200 మయానే. సో ఇక్కడ బ్రెయిన్ కెపాసిటీ అనేది 650 నుండి 800 cc వరకు ఉండేది. డు నాట్ ఈట్, ఇక్కడ మీట్ అనేవాళ్ళు తినేవాళ్ళు కాదు హోమో హ్యాబిలస్కి వచ్చేసరికి. సో ఇంతకుముందు మీట్ తినేవాళ్ళు, ఇక్కడ నుండి మీట్ తినేవాళ్ళు కాదు. తర్వాత హ్యూమన్ లైక్ బియర్, హ్యూమనైడ్. తర్వాత ఇక్కడ నుంచి మీట్ స్టార్ట్ అయింది 1.5 million ఇయర్ ఎగో నుండి. సో బ్రెయిన్ కెపాసిటీ ఇక్కడ పెరిగింది కొద్దిగా 900 cc. బ్రెయిన్ కెపాసిటీ పెరిగింది కాబట్టి హంటింగ్, టూల్స్ తయారు చేసుకోవడం అట్లాంటివి ఉండే. తర్వాత 1 lakh to 4000 ఇయర్స్ వరకు బ్రెయిన్ కెపాసిటీ ఏంటి అని అంటే హోమో నెద్రంతల్స్ మీన్స్ ఇవేంటి నెద్రంతల్ మ్యాన్ కూడా అనొచ్చు. ఇవి 1400 cc. లివ్డ్ ఇన్ ఈస్ట్ అండ్ సెంట్రల్ ఏషియాలో. యూజ్డ్ టు హైడ్ అండ్ ప్రొటెక్ట్ దేర్ బాడీ బరీడ్ ఫ్రమ్ దెమ్. సో అక్కడ థ్రెడ్స్ ఏమన్నా వస్తే కాపాడుకోవడం అట్లాంటివి చేసేవాళ్ళు అన్నమాట. హోమోసెఫియన్స్ అని అంటే మోడర్న్ మ్యాన్ కూడా అనొచ్చు. ఇవి 75,000 నుండి 10,000 ఇయర్స్ ఎగో. వీటిని ఐస్ ఏజ్ కూడా అని అంటారు. ప్రీ హిస్టారిక్ క్రేవ్ డెవలప్మెంట్ అబౌట్ 18,000 ఇయర్స్ ఎగో. అగ్రికల్చర్ స్టార్ట్ అయింది 10 years ఎగో. హ్యూమన్ సెటిల్మెంట్ అనేది 10 years ఎగో నుంచి స్టార్ట్ అయింది. ఇయర్సే గుర్తుపెట్టుకోవాలి ఈ లెసన్ మొత్తంలో. సో ఇది ఒక సీక్వెన్స్. డ్రయోథీపికస్, రామతీపికస్, ఆస్ట్రాలోథీపికస్, హోమో హ్యాబిలస్, హోమో ఎరెక్టస్, హోమో నెదర్లాండస్, హోమోసెఫియన్స్. సో ఇది హోమినైడ్ ఫ్యామిలీ. నెక్స్ట్ ఇది లాస్ట్ స్లైడ్. సో హ్యూమన్ యొక్క స్కల్ అనేది ఇట్లా ఒరిజిన్ అవ్వడం జరిగిందన్నమాట. ఫస్ట్ అడల్ట్ మోడర్న్ హ్యూమన్ బీయింగ్ ఉంది, తర్వాత బేబీ చింపాంజీ యొక్క స్కల్ ఉంది, తర్వాత అడల్ట్ చింపాంజీ. సో ఇది స్కల్ ఆఫ్ బేబీ చింపాంజీ ఈజ్ మోర్ లైక్ టు ద స్కల్. అడల్ట్ స్కల్ అండ్ చింపాంజీ స్కల్. సో
సో ఈ మొత్తం చాప్టర్ మొత్తం మెమరీ బేస్డే ఉంటుంది. ఇయర్స్ గుర్తుపెట్టుకోండి, ఇయర్స్ నోట్ చేసుకోండి, సరిపోద్ది. ఇక్కడ నుండి వస్తే క్వశ్చన్స్ వస్తే పక్కా ఫస్ట్ బయోజెనసిస్ నుండి బయోజెనసిస్ నుండి ఒరిజిన్ ఆఫ్ లైఫ్ నుండి, తర్వాత అడాప్టేషన్స్, న్యాచురల్ అడాప్టేషన్ నుండి, నెక్స్ట్ హ్యూమన్ నుండి ఎవల్యూషన్ నుండి, హ్యూమన్ ఎవల్యూషన్ నుండి ఇంకా 3 క్వశ్చన్స్ ఎక్స్పెక్టెడ్ ఉంటాయి. చాప్టర్ అయిపోయింది. ఓకేనా? ఓకే, జాయిన్ నెక్స్ట్ క్లాస్.